ఆదికాండము 24వ అధ్యాయం మొదటి నుండి నేనే చదువుతున్నాను, చిత్తగించండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచున్న తన ఇంటి పెద్ద దాసులతో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలో ఒకదాని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశముందు నా బంధువుల యొద్దకు వెళ్ళి, ఇస్సాకు నా దేవుడు ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశముకు దేవుడు భూమి యొక్క దేవుడు అని యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదనను. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చిన ఒకవేళ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశంలోకి నేను నీ కుమారుని తీసుకుని పోవాలని అడుగుగా, అబ్రహాం అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానం ఈ దేశం ఇచ్చేదని నాతో ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపను. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. అయితే నీ వెంట వచ్చుడుకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదవు, కానీ నీవు నా కుమారుని అక్కడ తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు తన యజమానుడు అబ్రహాము తొడ క్రింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను. Gracious Heavenly Father, we thank you and praise you tonight for such a time as this, that you have granted us that we may come together like this in great crowds. Lord, thank you, Lord, for the word that has been read out. Thank you, Lord, for such a climate as this. Lord, thank you, Lord, for making this meeting possible. Thank you, Lord, for bringing all the people over here. Lord, I pray that you bless the word that has been read out. Lord, I pray that you break it and Lord, you distribute it for the edification of our souls. Bless it, Lord, in Jesus' name. Amen. Anandara. Hallelujah. ప్రభు నందు మిక్కిలి ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగము ఆది కాండము నుండి తీయబడినది. ఆది కాండములో వ్రాయబడిన సంగతులన్నీ కూడా దే ఆర్ ఆల్ evangelical emblems. ప్రియులారా, ఇక్కడున్న సంగతులన్నీ కూడా దే ఆర్ allegorical, metaphoric, symbolic, figurative and types అంటారు ఇంగ్లీష్లో. ఆది కాండంలో రాయబడిన సంగతులు ఆల్మోస్ట్ ఆల్ అలంకారప్రాయమైనవి. పైగా ఒకలా కనబడతాయి, లోపల ఇంకొక అర్థం ఉంటుంది. అందుకనే ద మెటఫోర్ దట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ Genesis is they are all allegorical, metaphoric, symbolic, figurative and types అంటారు. ప్రియులారా, చార్లెస్ స్పర్జన్ గారు దీని మీద కామెంట్ చేశారు. అబ్రహామునకు ఈ సంగతిని మనం మూడు సందర్భాల్లో చదువుకుంటాం. ఒకటి నిశ్చితార్థ కార్యక్రమం అప్పుడు, రెండవది ప్రధాన కార్యక్రమం అప్పుడు, మూడవది పెండ్లి చేసుకునేటప్పుడు. ఈ 3 సందర్భాల్లో తప్ప సాధారణంగా ఈ లేఖన భాగాన్ని మనం కోట్ చేయం. అయితే నిశ్చితార్థం, లేకపోతే ప్రధానం, లేకపోతే వివాహం, ఈ 3 సందర్భాల్లో సాధారణంగా ఈ ఆది కాండము 24వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ప్రియులారా, ఇక్కడ అబ్రహామునకు ఒక వాగ్దాన కుమారుడు ఉన్నాడు, మనకు తెలుసు. అతనికి 40 సంవత్సరాల వయసు వచ్చింది. తండ్రి కుమారునికి పెండ్లి చేయాలనుకున్నాడు. పెండ్లి చేయాలనుకొని తన ఇంటి పెద్ద దాసుని పిలిచాడు. పిలిచి తొడ కింద చెయ్యి పెట్టి ప్రమాణం చేయమంటున్నాడు. తొడ కింద చెయ్యి పెట్టి ప్రమాణం చేయడం అంటే బాగా నమ్మకస్తుడని అర్థం. హైలీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఇది. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేది కాదు. కనుక చాలా ప్రాముఖ్యమైన సంగతి కనుక బాగా నమ్మకస్తులకు అప్పచెప్తారు.
అప్పచెప్పే పని ఏమిటంటే అబ్రహాము ఎలియాజరుని పిలిచి, మా అబ్బాయికి పెళ్లి సంబంధం నువ్వే చూడాలి, ఇస్సాకునకు భార్యను నువ్వు సంపాదించాలి అన్నాడు. ప్రియులారా, ఈ పెళ్లి సంబంధాలు చూడడం అనేది ఇట్స్ వెరీ జాయస్ అండ్ వెయిటీ రెస్పాన్సిబిలిటీ అన్నాడు చార్లెస్ స్పర్జన్ గారు. ఇట్ ఈస్ వెరీ జాయస్ అండ్ వెయిటీ రెస్పాన్సిబిలిటీ. చాలా సంతోషకరమైనటువంటి సంగతే కానీ కొంచెం బరువు బాధ్యతలతో కూడినటువంటిది. ఏమిటి? పెళ్లి సంబంధాలు చూడడం. ఎందుకంటే మనం చూసిన సంబంధం క్లిక్ అయితే పర్వాలేదు, కొంపదీసి ఫెయిల్ అయిందా ఆ చూసినోడికి అక్షంతలు పడతానే ఉంటాయి నిరంతరం. ఆడవాళ్ళే నా బతుకెళ్ళగా ఈ సంబంధం తెచ్చినోడు ఎవడని తిట్టుకుంటా. అందుకని ఎవరు పడితే వాళ్ళు ఇందులోకి దూరరు. అలాగని చెప్పి ఎవడో ఒకడు దూరకపోతే పెళ్ళిళ్ళు అవో. అందుకని కొంత ధైర్యవంతులు, సాహసవంతులు, కృపగలవారు ఈ రిస్క్ తీసుకుని మనకు ముళ్ళేయడంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. పెళ్ళి క్లిక్ అయితే పరమగీతం, ఫెయిల్ అయితే విలాపవాక్యాలే, రామాలో అంగళవార్పు. స్పేరు చేయడానికి టైర్ మార్చడానికి అవ్వదు అది. సారీ. కనుక వివాహము అనే విషయంలో ఘనమైంది. పైగా ఈ సంబంధం ఎవరింట్లోకి? అబ్రహాం గారి ఇంట్లోకి కోడలు రావాలంటే ఏ తెయ్యమ్మని పడి తెచ్చైతే అవ్వదు. మామూలు మనిషి ఆయన, దేవుని స్నేహితుడు. అబ్రహాం అంటే మాటల సకల వాగ్దానాలకు వారసుడు. దేవుని స్నేహితుడి ఇంట్లోకి ఒక కోడలు రావాలంటే, కోడలంటే మోడల్ అని అర్థం. కోడలు అనగా భాషాంతరమున మోడలు. ఈవేళ సందేశం ఏమిటంటే, ఎలియాజరు ఒకే ప్రశ్న అడిగాడు, అమ్మాయి రానంటే అబ్బాయిని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళడానికి వీలు లేదన్నాడు. ఎస్ యువర్ ఆనర్ అని బయలుదేరాడు. ఇక్కడి నుంచి మీరు వినాలి ప్రియులారా. ఎలియాజరు బయలుదేరుతున్నాడు. పెళ్లి కొడుకుని పట్టుకెళ్ళట్లా, ఫోటో పట్టుకెళ్ళట్లా, ఇల్లు చూపులు లేవు, పెళ్లి చూపులు లేవు, పెళ్లి కూతురుని తేవాలి. ఇది ఎలియాజరు మీద ఉన్న బాధ్యత. దట్ వాజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎలియాజర్. హీ వాజ్ నాట్ టేకింగ్. పెళ్లి కొడుకుని తీసుకెళ్ళట్లా, ఫోటో పట్టుకెళ్ళట్లా, వాట్సాప్ లేదు, ఇల్లు చూపులు లేవు, పెళ్లి చూపులు లేవు. అమ్మాయిని ఒప్పించి వాళ్ళందరినీ మెప్పించి ఒంటెక్కించి పిల్లని తేవాలి. ఇది ఎలియాజరు మీద ఉన్న బాధ్యత. చార్లెస్ స్పర్జన్ గారు అన్నాడు, దీంట్లో చాలా మర్మగర్భితమైన సువార్త ఈమిడి ఉన్నదన్నాడు. పైకి తేటగా అలా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ ఎలియాజరు యొక్క పనిలో మనందరికీ పాఠాలు ఉన్నాయన్నాడు. దేవుని బిడ్డలారా, ఎలియాజరు ఇవేమి పట్టుకెళ్ళకుండా ఎలాగూ తేగలడంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది ఆయనకి. ఇస్సాకును గురుండి, అబ్రహామును గురుండి ఏమండి వారిని వర్ణించి, వారి కథ చెప్పి, వారి వృత్తాంతమంతా చెప్పి, వారి సాక్ష్యం చెప్పి, అమ్మాయిని ఒప్పించి, బంధువుల్ని మెప్పించి, ఆమెను ఒంటెక్కించుకొని తీసుకురావాలి. He has to tell the story of Isaac and Abraham, how God blessed them, how God chose them, and what are the characteristic features of Isaac. దేవుని బిడ్డలారా, that is the only option Eliezer has. చార్లెస్ స్పర్జన్ గారు అంటున్నాడు, ప్రియులారా దేవుని సంఘమా, అదే బాధ్యత, ఏ బాధ్యత అయితే ఎలియాజరు మీద ఉందో అదే బాధ్యత ఈవేళ దేవుని సంఘం మీద ఉంది. దేవుని బిడ్డలారా,
ఎలియాజరు వెళ్ళి ఇస్సాకు యొక్క గుణగణాలు గుణాతిశయాలు ప్రచురం చేసినట్లుగా మనము ఈవేళ పరమ ఇస్సాకు అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క గుణాతిశయాలను ప్రచురం చేస్తూ చీకటిలో ఉన్న వారిని అనేకులను ఆకర్షించి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందన్నాడు చార్లెస్ స్పర్జన్ గారు. దేవుని బిడ్డలారా, ఎలియాజరు వెళ్ళాడు, ఒకే ఒక సూచన పెట్టుకున్నాడు. ఆ సూచన అందరూ మనకు తెలుసు. ఏ అమ్మాయి అయితే నాకు నీళ్లు దహానికి ఇస్తుందో, నా ఒంటెలకు నీళ్లు పోస్తుందో అని పెట్టుకున్నాడు. ఆ పెట్టుకున్న సూచనగా ఇక ప్రార్థన చేయించి ఆమె అనకముందే ఆ సూచన నెరవేరింది. ఇంటికి తీసుకువెళ్ళారు. అయ్యా, ఏమిటి నీ వచ్చిన పని ఏమిటి అని అడిగారు. అడిగితే దేవుని బిడ్డలారా, ఇలాగ రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బంధువర్గాన్ని అందరిని పిలిచారు. ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు వచ్చిన వృత్తాంతం ఏంటని అడిగారు. ప్రియులారా, అప్పుడు ఎలియాజరు మాట్లాడడం ప్రారంభించాడు. అయ్యా, నేను అబ్రహామును ఒక యజమానుని యొక్క దాసుడను, ఆయనది ఫలానా ఊరు, మీ ఊరేనట. పూర్వకాలం వాళ్ళ నాన్నగారు, ఆయన పేరు తెరహు అట. ఆయన విగ్రహారాధికుడట, బొమ్మలు తయారు చేసేవాడట. బొమ్మలు తయారు చేస్తూ ఉంటే 3 కొడుకులు తట్టలో పెట్టుకుని ఇంటింటికి తిరిగి బొమ్మలు అమ్ముతూ ఉండేవారట. 3 పెళ్ళిళ్ళు చేశాడట. 2 పిల్లలు పుట్టారు, కానీ ఈ అబ్రాహ్మణ్ ఆయనకి పిల్లలు పుట్టలేదట. ఈ పిల్లలు పుట్టబోవడంతో తన భార్య చాలా డిప్రెషన్లో ఉండేదట. పిల్లల కోసం చాలా తహతలాడుతూ ఉండేదట. తహతలాడుతూ నాకు పిల్లలు కావాలంటూ ఉంటే అబ్రహాము చాలా నిస్సహాయుడిగా ఉండేవాడట. ఇలాగనే చాలా డిప్రెషన్లో ఉంటుండగా ఒక దినాన్ని వాళ్ళిద్దరు పడుకుని ఉండగా దేవుడు వారి గదిలోనికి వచ్చాడట. అబ్రహామును లేపాడట. అబ్రహాం ఉలుకుపడి లేచి, ఎవరివై నువ్వు, లోపలికి వెళ్ళగొచ్చావు, నీకు తలుపు ఎవరు తీశారని అడిగాడట. ఆయన అన్నాడట, నాకు తలుపు ఎవరు తీయక్కర్లేదు, కానీ నీకే తలుపు తీస్తాను, బయటికి రాని తీసుకొచ్చాడట. బయటికి తీసుకొచ్చి నక్షత్రాలు చూపించి విసుగు చూపించాడట. వీటిని లెక్క పెట్టమన్నాడట. నేను లెక్క పెట్టలేను అన్నాడట. ఇదిగో నీకు ఇంతమంది సంతానాన్ని ఇవ్వబోతున్నాను, నీ భార్య కంటదని చెప్పాడట. ఆశ్చర్యపోయాడట. అమ్మ, ఈ వార్త ఎప్పుడు చెప్దాం, మా ఆవిడ ఎప్పుడు లేస్తుందని ఆలోచించాడట. తెల్లారు లేవగానే, ఏమండి, భార్యని పిలిచి, యోసేవ్ నువ్వు కంటావంటే అని చెప్పాడంట. అనగానే సడన్గా ఆవిడ, ఏంటి ముసలోడా సడన్గా కంటానంటున్నావు, ఏంటి గొడవ, ఏం జరిగిందంటే, మరి రాత్రి ఒక సంఘటన జరిగిందే. ఒక ఆయన మన లోపలికి వచ్చేసాడు, గోడలో నుంచి వచ్చేసాడు. నీకు తలుపు ఎవరు తీశారని అడిగాను. మాకు తలుపు ఎవరు తీయక్కర్లేదు అన్నాడు. ఏంటి, ఎవడన్నా గోడలో నుంచి వచ్చేస్తాడా, నీకే తలుపు తీస్తాను రాని బయటికి తీసుకెళ్ళాడు. నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడు, ఇసుక లెక్క పెట్టమన్నాడు. నేను లెక్క పెట్టలేను అన్నాను. మీ ఆవిడ అంతమంది పిల్లల్ని కంటదని చెప్పాడే, నువ్వు కంటావంటే అంటే ఆవిడంది గోడలో నుంచి వచ్చాడు. నీ ఎలాగున్నాడంటే చూడడానికి సూర్యకాంత పద్మరాగులు ఉన్నాడు. అబ్బబ్బబ్బా నువ్వు కంటావంటే అంటే ఆవిడనిందంట, మరి ఏమైనా కడుపులోకి ఏమైనా మందు ఇచ్చాడా మింగడానికంటే, మందు ఇవ్వలేదు, కానీ ఒక మందు చెప్పాడే. ఏంటో మందు అంటే, మనం ఈ ఊరిలోంచి వెళ్ళిపోవాలంట, వెళ్ళిపోతే కానీ నువ్వు కనవంట అన్నాడట. ఇదేం మందు ముసలాడా, ఈ ఊళ్ళో వాళ్ళందరూ కంటలేదా, ఈ ఊళ్ళో ఉంటే నేను కన్నా, ఊళ్ళో వాళ్ళు కేసు వేరు, మన కేసు వేరే, నువ్వు ఖచ్చితంగా ఊళ్ళోంచి బయటికి వెళ్ళిపోతేనే కంటామంటే ఆవిడ 4-3 సార్లు అడిగిందంట. ప్రమాణం చేయించుకుందంట. నిజం చెప్పు, పిల్లలు పుడతారంటే నూతిలో దిగమంటే నూతిలో దిగుతాను, గోతులో దిగమంటే గోతులో దిగుతాను, నిజం చెప్పు అంటే నా నీ మీదొట్టే, వచ్చినోడు మామూలుడు కాదు, గోడలో నుంచి వచ్చేసాడే బాబు, ఊళ్ళో నుంచి వెళ్ళిపోతే కంటామంటే మూటమ్ములు సర్దేసిందంట. ఊరోళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతున్నారంట. ఎక్కడరా చెప్పకుండా పోతున్నారంటే మా ఆవిడ కంటదంట అన్నాడంట. ఇదేం కండవరా అంటే, ఈ ఊళ్ళో ఉంటే కందా అని అడుగుతున్నారంట. మా ఆవిడ ఈ ఊళ్ళో ఉంటే కనదంట అన్నాడంట. మరి ఊళ్ళో వాళ్ళందరూ కట్టినారు కదా అంటే, మీ కేసు వేరు, చెప్పరేంటండి, మీ కేసు వేరు, మా కేసు వేరురా బాబు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నారా, ఊళ్ళో కథా కమిషన్ చెప్పాలంటే అడ్రస్ చెప్పండి అంటే, ఏమో అడ్రస్ తెలియదు మాకు, ఎక్కడికి వెళ్ళిపోతాం మాకు తెలియదు, కానీ ఎక్కడికి వెళ్తాం మాకు తెలియదు ఏంటి, ఇదేం ప్రయాణం అంటే, మాకు తెలియదు కానీ తీసుకెళ్తున్నప్పుడు తెలుసు అబ్బాయి అని చెప్పేసి ప్రయాణం అయిపోయారంట. పుట్టుడు ఆశతోటి శారమ్మ కంటానని చెప్పి వచ్చేసిందంట. చాలా సంతోషంగా ఉందంట, గొప్ప ఎక్స్పెక్టెన్సీతో ఉందంట. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఎక్కడా గర్భవతి అవడం కాలం కనపడలేదట. ఇక ముసలోడు వెంట్రుకలు పీకేయడం మొదలెట్టిందంట. ఏమయ్యా ముసలోడా, దేవుడు కనపడ్డాడన్నావు, గోడలో నుంచి వచ్చేసాడన్నావు, నక్షత్రాలు లెక్కెట్టమన్నాడన్నావు, అంత అన్నావు ఎంత అన్నావో, గంగరాజు నట్టేంట నువ్వు అన్నావో, నత్తగుల్ల సేద అన్నావో అన్నట్టు ఇవన్నీ చెప్పుకొచ్చావు.
ఏడు నీ కనపడ్డవాడు ఏడి, నాకు కడుపేదంటుందంట. ఏమే కనపడ్డాడే, తీసుకొద్దామంటే పక్క ఊరికైనా పైనుంచి వచ్చాడు, నేను ఎక్కడ వెళ్ళినా ఉండే అని కూడా అంట. అలా పాపం చాలా కాలం ఆవిడ కనిపెట్టి ఇంకా ముసలోడు ఉన్న 4 గంటలు పీకేసిందంట. ఇక ఈడు గుండె అయిపోయిందంట. దేవుని బిడ్డలారా బుర్ర తినేస్తుందట. ఏం వచ్చినాడు ఏం కనపట్టలేదట. ఇక ఆవిడ అన్నదట, నీ దేవుడికో దండం, నీకో దండం, నీ కనపడ్డవాడికో దండం, నీకో దండం నాయన. ఇక నాకు పిల్లలు పుట్టడం సాధ్యం కాదు, కానీ నువ్వు పని చేయి, నేను ప్లాన్ ఇస్తాను. నేను ప్లాన్ చేశాను ఏంటంటే నీకే మళ్ళా పెళ్లి చేస్తానందట. పెళ్లి చేస్తానంటే ఈ వయసులో నాకు పెళ్ళి ఏంటి అనుకున్నా. ఆహా నా పెళ్ళి అంట, నువ్వు ఎంత మంచిదాను అనుకోలేదే. నువ్వే సంబంధం చూసి, నువ్వే క్యాటరింగ్ పెట్టుకుని, నువ్వే కార్డులు కొట్టించి, నువ్వే పెళ్లి చేస్తానంటే ఇదే మిక్కిలి అనుకూల సమయము. నేడే చెప్పట్లేదు, నేడే రెండవ పెళ్ళి. నువ్వెంత మంచిదాను అనుకోలేదు, నువ్వే సంబంధం చూసి పెళ్లి చేస్తానని నొప్పా సెలిపా, ఇంకెంతకంటే ఆఫర్ ఏంటని మనోడు సై అనేసాడట. దేవుని బిడ్డలారా, ఆవిడ యొక్క దాసీనే ఇచ్చి పెళ్లి చేసిందంట. ఆవిడ లక్కీ ఏంటంటే చేయగానే నెల తప్పిందంట. ఇక నెల తప్పడంతో అది భూమి మీద నడవట్లేదట. ఇక దాని వయ్యోరం ఇంత అంతా కాదంట. ఇక శారమ్మను నానా మాట్లాడడం మొదలెట్టిందంట. అప్పుడు శారమ్మ పశ్చాత్తాపడి, నా మొగుడిని తీసి నీకు ఇచ్చానే, నా ఉసురు నీకు తగులుతుందిలే, నువ్వు ఎలాగ అయిపోతావు అనుకోలేదు, పనికి మాలిందానా, నీకు పుడితే పిల్లోని పెంచుకుందాం అనుకున్నానే, నువ్వు ఎలా మారిపోయావే అని చాలా పశ్చాత్తాపడిందంట. మొత్తం మీద కొడుకు పుట్టాడంట. కొడుకు ఆడు ఎటువంటి వాడంటే, ఆడితో ఎవడన్నా మాట్లాడితే రాయెట్టుకుని మాట్లాడాలంట. ఆడు అడుగుగాడి స్వభావం అంటే స్వభావం కలవాడట. మొత్తం మీద పిల్లోడు ఎదుగుతున్నాడు, గొడవలు అయిపోతున్నాయి. ఏమంటే రభస అయిపోతుంది ఇంట్లో. శారమ్మని చాలా నీచంగా చూస్తున్నారు. బయటికి తోలేశారు, ఒకసారి పిల్లోనితో పాటు దాన్ని కూడా తోలేశారు. ఇలాగ అయిపోతూ ఉంది. ఏమండి గొడవలు అయిపోతున్నాయి. ఈలోపు బాగా ముసలైపోయింది. తర్వాత మళ్ళా ఆయన కనిపించాడట. ఆ ఊళ్ళో కనపడ్డ ఆయన మళ్ళీ వచ్చాడట. అబ్రామా బాగున్నావు, అయ్యి బాబు మళ్ళీ వచ్చావా తండ్రి, నీకు దండవరా నాయన, నీ మాటినే నాకు పంపులు పోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చావా నాయన, ఇప్పుడు దాకా ఏమైపోయావంటే, ఏమైపోవడం కదా ఎందుకు వచ్చావని అడిగాడు. ఎందుకు వచ్చానంటే, అదేరా అబ్రామా మీ ఆవిడ కంటదని చెప్పానంట. బాబోయ్ నీకో దండం నాయనోయ్, నాకంత ధైర్యము లేదు. ఆవిడ ఇప్పుడే నడుమొంగిపోయి ఒళ్ళేమో తోలులాడుతుంటే తలంతా ముగ్గుబొట్టు అయిపోతే ఇప్పుడు కంటదని చెప్పమంటావా, నాకు ఆ ధైర్యము లేదు నాయనోయ్. అప్పుడు నీ మాటనే ఇలాగ బయట తీసుకొచ్చేసి ఉన్న గుండెంతా అయిపోయింది. ఇంకా ఉన్న ఇంట్లో కొత్త పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, పిల్లలు పుట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ మాట చెప్తే వింటుంది అనుకుంటున్నావా, నాకు ఆ ధైర్యం లేదన్నాడు. లేదు అబ్రామా వచ్చే సంవత్సరం రోజులు పిల్లలు పుడతాడు చెప్పేశాడా. ఆయన వెళ్ళిపోయాడట. ఆయన వెళ్ళిపోయిన వరకు ఉండి ఏమంటే అబ్రహాము అలా ఆవిడతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడట. రోజు పిలుస్తున్నాడు, వచ్చేవ్ నీతో మాట్లాడాలంటాడట, ధైర్యం చాలదంట. వచ్చేవ్ నీతో మాట్లాడాలంటాడట, ధైర్యం చాలదంట. ఓ రోజున అన్నట్టు, ముసలోడా రోజు పిలుస్తున్నావు, ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పలేకపోతున్నావు, ఏంటి సంగతి అని నిలదీస్తే అదేనే. అప్పుడు మన ఊళ్ళో కనపడ్డాడు కదా, గోడలో నుంచి వచ్చేసాడు. ఆయన మళ్ళీ వచ్చాడా, వచ్చి ఏం చెప్పాడంటే అదేనే అంటున్నాడంట. చెప్పట్లేదంట. ఏంటి వచ్చి మళ్ళీ ఏం చెప్పాడంటే అదే అంటున్నాడంట. ఏంటి అదే సరిగ్గా చెప్పాయా అంటే అదేనే నువ్వు అంటున్నాడని చెప్పట్లేదంట. ఏంటి అదేనే నువ్వు అంట, అదే నువ్వు కంటావు అని చెప్పాడని టక్మని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడంట. ఆ సీన్లో ఉండకూడదు అటువంటిప్పుడు చెప్పేసి వెళ్ళిపోయాడంట. ముసలాడా నీకు సిగ్గులేదట, చెప్పినోడికి సిగ్గు లేకపోతే నీకన్నా సిగ్గులేదట. నేనేమో తోళ్ళాలాడుతుంటేనే తలేమో ముగ్గుబొట్టు అయిపోయి నేనే ఎడుతుంటే ఈ టైంలో మళ్ళీ కడుపేసి తిరగమంటావా, నాకు కడుపు వస్తుందా, చెప్పినోడికి సిగ్గు లేకపోతే నీకు సిగ్గు లేదంటే ఏమో మరి చెప్పాడే, నేను మరీ చెప్పనని చెప్పానే, నువ్వు తిడతావని కూడా చెప్పానే, చెప్పేసి వెళ్ళిపోమన్నాడు. చెప్పేసాను ఆయన చెప్పేసాడట. చెప్పేసిన వరకు ఉండి నిజంగానే ఆయన చెప్పినట్టు వచ్చే సంవత్సరం ఆ రోజుల్లోకి ఆవిడ గర్భవతి పిల్లోడికి అన్నదట. ఆ పిల్లోడి పేరే ఇస్సాకు. అమ్మ రెబకా తల్లి, అతని పేరు ఇస్సాకమ్మ. పిల్లోడంటే పిల్లోడు కాదమ్మా, ఈ రోజుల్లో అటువంటి పిల్లోడు మనం ఎక్కడ కనపడ్డమ్మా. ఏమి ముక్కమ్మ, ఏమి రంగమ్మ, గిరజాల తలమ్మ, అబ్బా 6 అడుగులు పైన ఉంటాడమ్మా, మంచి రంగు తల్లి. ఆ పిల్లోడు ఎంత భక్తిపరుడమ్మా. ఓసారి వాళ్ళ నాన్నగారు బలర్పిందవరమ్మని తీసుకుని వెళ్తూ ఉంటే, నాన్నగారు ఇక్కడ మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి బలి పశువు ఏదంటే దేవుడే చూసుకుంటాడు నాయన అని కొండ మీద తీసుకెళ్ళాడట. అక్కడికి వెళ్ళిన వరకు ఉండి, నాయన బలి పశువు నువ్వే అని చెప్పి వాడి కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీఠ మీద పడుకోబెడుతుంటే
పన్నెత్తి మాట అనలేదటమ్మా. అదే ఈ రోజు పిల్లలైతే ఆ ముసలోని కట్టేసి నరికేసి వచ్చేద్దరమ్మా. అమ్మ నీకు అన్నీ అయిపోయినారు ముసలాడా, నన్ను కట్టేస్తానంటావేంట్రా అని. ఈరోజు పిల్లలైతే ఆ ముసలోని కట్టేసి నరికేసి వచ్చేద్దరు తల్లి. పిల్లోడంటే పిల్లోడు కాదమ్మా, పన్నెత్తి మాట అనలేదట. ఆయనకి మళ్ళీ సాయంకాలం ప్రతిరోజు చల్లపూట సాయంకాలం పొలాల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని ధ్యానించి అవుతుందమ్మా. అమ్మ దేవుడు దీవించాడు తల్లి ఆయన్ని. మామూలు దీవెన కాదు, ప్రపంచ ప్రజలందరూ మీ మూలంగా ఆశీర్వాదం పడతారని చెప్పాడమ్మా. ఈ రోగ ప్రజలన్నీ కూడా ఈ దేశాలన్నీ నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడమ్మా. వాళ్ళ నాన్నగారి బిరుదేంటి తెలుసమ్మా? వాళ్ళ నాన్నగారి పేరేంటి తెలుసా? దేవునికి స్నేహితుడని పేరమ్మా. అటువంటి ఇంట్లోకి వెళ్ళావంటే ఇక మళ్ళీ మా అమ్మ ఏమెడుతుంది, మా నాన్న ఏమెడుతుందని వెనక్కి చూడక్కర్లేదమ్మా. ఎన్ని సంవత్సరాలు కూర్చుని తింటే తరగనటువంటి ఆస్తి ఉందమ్మా. పిల్లోడంటే పిల్లోడు కాదమ్మా అని ఎవరు చెప్తున్నారు? ఇదంతా నేను చెప్తున్నానా? ఎలియాజరు అక్కడ చెప్తున్నాడు. ఇదంతా వర్ణించి అమ్మ వెళ్ళేదవా వచ్చేదవా అంటే వెళ్ళేదని అందట. ప్రియులారా, అంతేనండి. ఆయన గుణాతిశయాలు ప్రచురం చేశాడు, దేవుని పిలుపును ప్రచురం చేశాడు. ఇస్సాకు యొక్క ఇస్సాకును వర్ణించాడు. అండ్ దేవుని పెట్టినారా, ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు? అది వద్దులే, అందులోకి వెళ్ళండి, బయట రాలా. దేవునికి స్తోత్రం కలుగునగాక. మొత్తం మీద వర్ణించి అమ్మాయి ఒప్పుకుందంటే ఒప్పుకుంది, వెంటనే పంపించమంటే ఉన్నారంటే నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, ఏదో చెప్పావు, అసలు అమ్మాయి పెళ్ళని మేము అనుకోలేదు, పిల్లని తీసుకెళ్ళిపోతానంటున్నావు, 10 రోజులు ఉంచమన్నారట. ఆయన అన్నాడు, పని అయిపోయిన తర్వాత ఉంచకూడదండి, నేను వచ్చిన పని అయిపోయింది. మళ్ళీ ప్లగ్గలెట్టి వాళ్ళు ఉంటారు, చెడగొట్టి అభిషేకం ఉంటుంది కొంతమందికి. ఎవడన్నా పెళ్ళి అవుతుందంటే పొలలెట్టి మ్యాచ్ ఉంటుంది. ఆలస్యం అమృతం విషం, అర్జెంటుగా అమ్మాయిని పంపించేయడని మొత్తం మీద వాళ్ళందరినీ ఒప్పించి ఈ పిల్లని మెప్పించి ఒంటెక్కించుకుని తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి, ఎక్కడి నుంచి వినండి. మనిషి అన్న తర్వాత ప్రతివాడు ఏదో ఒక కథను ఆధారం చేసుకుని బ్రతకాలి. అది నాస్తికుడు కానివ్వండి, ఏ మతస్థుడు కానివ్వండి, ప్రతి మనిషి కూడా ఏదో ఒక స్టోరీ, ఏ కథ నమ్మకుండగా జీవించడానికి అవకాశం లేదు. ఈవెన్ దేవుడు లేడనే కథ కానీ, రాముడి కథో, భీముడి కథో, యేసుబాబు కథో, లేకపోతే సాయిబు గారి కథో, లేకపోతే ఈ యొక్క బుద్ధుడి కథో, ఏదో కథ, నాస్తికుల కథో. మనిషి అన్న తర్వాత ఏదో ఒక కథను ఆధారం చేసుకోవాలి. ద స్టోరీ యు బిలీవ్ ఈజ్ గోయింగ్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్, బికాస్ ద స్టోరీ యు బిలీవ్ ఈజ్ గోయింగ్ టు డిటర్మైన్ యువర్ డెస్టినీ. నువ్వు నమ్మే కథే నీ యొక్క నిత్యత్వాన్ని శాసిస్తుంది. నువ్వు నమ్మే కథ మీదే నీ నిత్యత్వం ఆధారపడి ఉంది. ఏదో కథ ఖచ్చితంగా నమ్మి తీరాలి. ప్రతి వాళ్ళు ఏదో ఒక కథ నమ్ముతూనే ఉన్నారు. ఏ కథ నమ్మకుండా జీవించడానికి అవకాశమే లేదు. అయితే నువ్వు నమ్మే కథ గనక సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు కలిగిన కథ కాకపోతే, నువ్వు నమ్మిన కథ కనుక అసత్యమైనట్లయితే రేపొద్దున నీ నిత్యత్వం కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది. కనుక నువ్వు ఏ కథ నమ్ముతున్నావో అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ ఫిలాసఫీలో మాట చెప్తారు, ఇఫ్ ఎనీ రిలీజియన్ వాంట్స్ టు ప్రూవ్ ఇట్స్ ఎక్స్క్లూజివిటీ దే హావ్ టు పాస్ మినిమమ్ 3 tests. One is logical consistency, empirical adequacy and experiential relevance. They must correspond to origin, meaning, morality and destiny అని ఫిలాసఫీలో ఒక థియరీ ఉంటుంది. అది మీకు అర్థమైపోయినా పర్లేదు, ఏం కంగారు పడకండి, నవ్వంగా వరద బాధితులో చూడకండి, నేనే దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఎనీ రిలీజియన్ వాంట్స్ టు ప్రూవ్ ఇట్స్ ఎక్స్క్లూజివిటీ దే హావ్ టు పాస్ మినిమమ్ 3 tests. One is logical consistency, empirical adequacy and experiential relevance. They must correspond to origin, meaning, morality and destiny. అంటే అర్థం ఏంటంటే, ఏ కథ అయినా మాదే సత్యము అని ప్రూవ్ చేసుకోవాలంటే మినిమం 3 పరీక్షలు పాస్ అవ్వాలి. 3 పరీక్షలు నెగ్గాలి అది సత్యమైనట్లయితే. మొదటిది లాజికల్ కన్సిస్టెన్సీ, అంటే తర్కానికి నిలవబడాలి, లాజికల్గా ఉండాలి. రెండవది ఇంపెరికల్ యాడిక్వసీ అంటారు. ఇంపెరికల్ యాడిక్వసీ అంటే వెరిఫై చేసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి, కరెక్టో కాదో టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి. మూడవ పరీక్ష మన దైనందిన జీవితంలో అది మనకు అనుగుణంగా ఉండాలి.
లాజికల్ కన్సిస్టెన్సీ, ఎంపిరికల్ యాడిక్వసీ అండ్ ఎక్స్పీరియన్షియల్ రెలవెన్స్ అని అంటారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సమాజంలో ఎన్నో కథలు మానవుల మధ్య ఉన్నాయి. ప్రతి కథ కూడా ఒక రిలిజియన్, ప్రతి రిలిజియన్ కూడా ఒక కథ. ఏం చేతంటే జరిగిపోయింది కాబట్టి మనం ఎవరూ చూడలేదు. ఏ కథ నమ్ముతున్న వాళ్ళు కూడా దాని పుట్టుపూర్వోత్తరాలు ఎరిగిన వారు ఎవరు లేరు. ఎవరో మనకు చెప్పుకుంటూ వస్తూ ఉంటే అలాగున మనం కథలు నమ్ముకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో రకరకాల కథలు ఉన్నాయి. నేను చాలా త్వరగా ముగించేస్తాను. ప్రియులారా, ఈ ఏ కథ అయినా సరే 3 పరీక్షలు పాస్ అవ్వాలని చెప్పాం కదా. ఇప్పుడు మనం భారతదేశంలో ఉంటున్నాం. భారతదేశం ఒక సిద్ధాంతం కలిగి ఉంది, ఒక స్టోరీ నమ్ముతూ ఉంది, ఒక కథ నమ్ముతూ ఉంది. అదేమిటంటే ఈ మానవులందరూ ఈ లోకంలో నుంచి ఎలాగొచ్చారు అన్నదానికి, ఈ చనిపోయిన తర్వాత మానవులు ఏమవుతారు అన్నదానికి యోబు గ్రంథంలో 2 ప్రశ్నలు ఉంటాయి. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, మరణమైన తర్వాత మనుషులు ఏమైపోదురు. ఈ 2 ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికే ప్రపంచంలో సిద్ధాంతాలు కానివ్వండి, మతాలు కానీ పుట్టుకొచ్చినాయి. మానవులు లోకంలోకి ఎలాగొచ్చారు, మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా, మరణమైన తర్వాత నరుల యొక్క గతి ఏమిటి అన్న దాని మీద వాటికి సమాధానం చెప్పడానికే ఈవేళ చాలా రిలీజియన్స్ అన్నీ కూడా రావడం జరిగింది. అయితే ఒక్కొక్క రిలీజియన్ ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఒక్కొక్కరు తోచినట్లుగా చెప్పడం జరిగింది. మన ప్రియతమ భారతదేశంలో ఉన్నటువంటి సిద్ధాంతం ఏమిటంటే, మానవులు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే బ్రహ్మ తలలో నుండి బ్రాహ్మణులు, భుజాల్లో నుండి క్షత్రియులు, కడుపులో నుండి కౌంటోళ్ళు, పాదాల్లో నుంచి శూద్రులు వచ్చారని చెప్పారు. ఏదైనా తర్కానికి నిలవబడాలని చెప్పాం కదా. అసలు మానవ జాతులన్నీ ఎలాగొచ్చినాయి, ప్రపంచ జాతులన్నీ ఎలాగొచ్చినాయి అని సమాధానం లేకుండా మానవులు ఎలా పుట్టారు అంటే బ్రహ్మతల్లో నుండి బ్రాహ్మణులు, భుజాల్లో నుండి క్షత్రియులు, కడుపులో నుండి కౌంటోళ్ళు, పాదాల్లో నుంచి శూద్రులు పుట్టారన్నారు. శూద్రులు అంటే ఎవరంటే ఈ ముగ్గురు కానీ జనరల్ భోగి బ్యాచ్, సంతలో చింతపండు అంటారు చూసారా, ఆడు చచ్చాడు బతికోడు ఎవడికి అనవసరం అన్నమాట. సరే, మంచిది, బాగుంది. అసలు మానవ జాతి ఎలా పుట్టిందంటే ఈ నలుగురు గురించే చెప్తున్నారు ఏమిటి. మరి అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, చైనా వాళ్ళు, చీఫ్గా చైనా వాళ్ళు అండ్ ఆఫ్రికా వాళ్ళు వీళ్ళందరూ సంఖలోంచి పుట్టారని అడిగాడు ఒకడు. ఏదైనా చెప్తే తర్కానికి నిలవబడాలి. దేనికి నిలబడాలండి? తర్కానికి నిలవబడాలి. దాని తర్వాత కొన్ని చనిపోయిన తర్వాత మనుషులు ఏమవుతారు అన్నదానికి మనం చెప్పిన సిద్ధాంతం ఏంటంటే ద డాక్ట్రిన్ ఆఫ్ కర్మ సిద్ధాంతం. మనిషి అన్న తర్వాత అతను చేసేటువంటి పనులను బట్టి మంచి పనులు చేస్తే మరలా మానవ జన్మ, చెడ్డ పనులు చేస్తే నక్క, కుక్క, కోతి అయ్యే అవకాశం ఉంది అన్నారు. మంచిది, చాలా సంతోషం. అకార్డింగ్ టు ఇండియన్ రిలీజియన్, every birth is a rebirth. If every birth is a rebirth, what is the first birth? If that first birth also happens to be the rebirth, then what is the first birth? There is no answer in the philosophy. If every birth is a rebirth, what is the first birth? And if that first birth also is a rebirth, then again, what is the first birth? There is no answer. దేవుని బిడ్డలారా, పునర్జన్మ సిద్ధాంతం. జన్మలు ఎత్తుకుంటూ వెళ్ళిపోతాం. దీన్ని అంటారు జనన మరణ చక్రం అంటారు. ఏం చక్రం అంటే పుట్టడం, చావడం, పుట్టడం, చావడం, పుట్టుక, చావు, నాన్ స్టాప్ సైకిల్ చక్రం తిరిగినట్టు తిరగడమేనట. మంచిది. ఎక్కడ కూడా ప్రపంచంలో పునర్జన్మకు ఒక్కగానొక్క రుజువు లేదు. ఒక్కగానొక్క రుజువు. ఎప్పుడైనా మీరెవరైనా ఎక్కడైనా ఇంతకాలం నుంచి బ్రతుకుతున్నాం, ఒరే నేను సరిగ్గా పుట్టక, నేను సరిగ్గా బ్రతక్క, చెప్పిన మాట వినక, పిచ్చి పిచ్చి ఆశలేసి ఇలా లావై పుట్టాండ్రా, మీరు బాగా బతకండిరా అంబా అని ఎవడైనా ఎప్పుడైనా
మీకు ఎక్కడైనా వినపడ్డదా? దేవుని బిడ్డలారా, జాగ్రత్త వినండి. మాదే సత్యం, మాదే సత్యం, మాదే సత్యం అని ఒక స్థలం కానీ, ఒక పొలం కానీ, ఒక ఇంటి గురించి కానీ ఓ 10 మంది పోట్లాడుకుంటుంటే అది ఎవరిదో కరెక్ట్గా తేలాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఒక ఇల్లు కానీ, ఒక స్థలం కానీ, ఓ పొలం కానీ మాదంటే మాది, మాదంటే మాదని 10 మంది పోట్లాడుకుంటుంటే అది ఎవరిదో తేలాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చూస్తారంటే సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు చూస్తారు. చూసి అది ఎవరిదైతే వాళ్ళదని తీర్పు చెబుతారు. ఇప్పుడు ప్రతి మతము కూడా మాదే కరెక్టు, మాదే కరెక్టు, మాదే కరెక్ట్ అంటున్నారు కదా. ఈ మతాలన్నింటినీ కానీ ఒకవేళ కోర్టుకి తీసుకెళ్తే సీన్ ఎలా ఉంటుందో మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పునర్జన్మ సిద్ధాంతం ఉంది హైందవులది. అది కోర్టులో కావాల్సింది ఏంటంటే రుజువులు, సాక్ష్యాలు, ఆధారాలు. సరే, మనుషులు ఎలా పునర్జన్మ ఎత్తుతారో ఒకసారి రుజువు చేసి చూపించండి అని జడ్జి గారు అడిగారు అనుకో. సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు కదా కావాలి. అయితే మరి పునర్జన్మను రుజువు చేయడం సాధ్యమవుతుందా? అది సాధ్యము కాదు. దే కెనాట్ ప్రూవ్ దాట్. అలాగే ఇది ఉంది, ఏది బుద్ధిజం ఉంది. బుద్ధిజం ఏమైనా నమ్ముతుందంటే వాళ్ళు కూడా ఇదే అడాప్ట్ చేసుకున్నారు. పునర్జన్మని అడాప్ట్ చేసుకుని చివరికి ఏంటంటే వాళ్ళ దాంట్లో ద డాక్ట్రిన్ ఆఫ్ నిర్వాణ అంటే గాలిలో కలిసిపోవడం. గాలిలో కలిసిపోవడం, బతికినంతకాలం తినడం, చచ్చిపోయిన తర్వాత గాలిలో కలిసి, నరకము లేదు, మోక్షము, గొడవ లేని పని. నిజంగా అదే కరెక్ట్ అయితే అసలు ఎదురు లేదండి. ఉన్నంతకాలం తింటాం, చచ్చిపోయిన తర్వాత గాల్లో కలిసిపోతే గొడవ లేదు. ఇంకా ఈ ఉపవాసాలు, ప్రార్థనలు, పశ్చాత్తాపం, మారు మనసు గట్ర నైజాంత. కానీ ఎలా కలిసిపోతారో ఒకసారి గాల్లో బుద్ధుడు గారు ఒకసారి చూపించున్నాను అనుకోండి. గౌతమ బుద్ధ, గౌతమ బుద్ధ, గౌతమ బుద్ధ 3 సార్లు పిలుస్తారు కోర్టులకి. బాబు నీ డాక్టర్ ఏంటి నాయన? నా డాక్టర్ ఏంటంటే గాలిలో కలిసిపోయి సిద్ధాంతం చాలా బాగుంది. ఏది మరి గాల్లో ఎలా కలిసిపోతారో ఒకసారి కలిసిపోయి చూపించండి. కోర్టులో కావాల్సిన ఏంటి? సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు. అప్పుడు బుద్ధుడు అన్నాడట, గాలిలో కలిసిపోమంటే ఇప్పుడు నన్ను చచ్చిపోమంటావా? ఒకవేళ చచ్చిపోయినా కానీ గాలిలో కలిసిపోయిన నీకు కనపడుతుందా అంటే జడ్జి గారు అన్నారు, మరి మమ్మల్ని ఎలా నమ్మంటావు అన్నారట. ఎలా నమ్మంటే మాకు అలా తోసింది, మేము అలా రాసుకున్నాం. అంటే మీకు తోస్తే తోసింది కానీ మాకు ఇక్కడ తోయలేదు. ఇక్కడ అందరికీ తొయ్యాలి కదా, నీకు తోయడం ఏంటయ్యా? కావాల్సింది కోర్టులో సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు ఉండాలి తప్ప తొయ్యడాలు ఏమి పనిచేయవు. మరి అయితే సాక్ష్యాలు లేవంటే రుజువులు లేవంటే బయటికి వెళ్ళిపోమన్నారు. మరి పునర్జన్మకు సాక్ష్యాలు ఉన్నాయంటే అది కూడా బయటికి వెళ్ళిపోమన్నారు. తర్వాత సాయిబు గారిని పిలిచారట. ఇస్లాంలో సిద్ధాంతం ఏంటంటే మనిషి అన్న తర్వాత కొన్ని మంచి పనులు చేస్తాడు, కొన్ని చెడ్డ పనులు చేస్తాడు. అన్నీ మంచి పనులు చేసేవాడు ఎవడుండడు, అన్నీ చెడ్డ పనులు చేసేవాడు ఎవడు. ఇస్లాం ప్రకారంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి పనులు, చెడ్డ పనులు సెపరేట్ చేస్తారట. సెపరేట్ చేసి తూకం వేస్తారట. తూకం వేస్తే మంచి పనులు ఎక్కువ ఉంటే మోక్షంలోనికి, చెడ్డ పనులు ఎక్కువ ఉంటే నరకంలోకి వేస్తారు. అది డాక్ట్రిన్. ఇఫ్ యూ వాంట్ టు గో టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, యువర్ గుడ్ డీడ్స్ మస్ట్ అవుట్వే యువర్ బ్యాడ్ డీడ్స్. పలుకుతారా? చెప్పండారా చిన్న చిన్న సెంటెన్స్లు అన్నా. ఇఫ్ యూ వాంట్ టు గో టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, యువర్ గుడ్ డీడ్స్ మస్ట్ అవుట్వే యువర్ బ్యాడ్ డీడ్స్. నీ చెడ్డ క్రియల కంటే మంచి క్రియలు తూకంలో రావాలి, తూగాలి. అప్పుడు నువ్వు మోక్షానికి వెళ్తావు. నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు, ముస్లింని అడిగాను, మీ దాంట్లో ఇలా తూకం వేస్తారంట కదరా, మంచి పనులు, చెడ్డ పనులు. మంచి ఎక్కువ ఉంటే నా మోక్షం, చెడ్డ అయితే ఇప్పుడు నరకం అంటున్నారని కదా, రెండు సమానమైతే అక్కడ వేస్తారా అన్నాడు. ఆవిడ అది మాకు రాసలేదు అన్నాడు. ఒక రెండు ఈక్వల్ వచ్చినాయి అనుకోరా ఎట్టేస్తారన్నా. ఏమో అది రాసలేదు అన్నాడు. దేవుని బిడ్డలారా, సరే మంచిది తూకం. సరే జడ్జిలో కోర్టులో జడ్జి గారు అడుగుతున్నారు, మంచిది చాలా బాగుంది తూకం మీద వ్యవహారం, ఓసారి మంచి పనులు, చెడ్డ క్రియలు సపరేట్ చేసి తూకం వేసి చూపించండి అన్నారని జడ్జి గారు. అవుతుందా? మాకి చూపమంటే మీకు ఎలాగ తెలుస్తుంది? మాకి దగ్గర తక్కడి లేదు, ఎలా చూపిస్తావు?
మీకు ఎలాగా మాకే చూపించమంటే మాకే ఎలాగవుతుంది? మరి మీకే లేకపోతే మాకే ఎలా నమ్మంటాం? దయచేసి బయటికి వెళ్ళిపోండి సార్ అని. క్వశ్చనే లేదు, వచ్చేసారు. పునర్జన్మలకి ప్రూఫ్ లేదు, నిర్వాణకి ప్రూఫ్ లేదు, ఈ తూకం మీద వ్యవహారానికి ప్రూఫ్ లేదు. ఇంకో సిద్ధాంతం ఉందో ఈ ప్రపంచంలో ఎక్కువ మంది నమ్మేది, దాన్ని షింటోయిజం అంటారు. షింటోస్ అని వాళ్ళు ఏమి నమ్ముతారంటే చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా పైన బతుకుతూ ఉంటారట. వాళ్ళకి ఎక్కడి నుంచే బతికిన వాళ్ళే అన్ని సరుకులు పంపుతారట. బట్టలు, పుస్తకాలు, బళ్ళు, కారులు చచ్చిపోయిన వాళ్ళకి బతికిన వాళ్ళు పంపుతారట. మేము అడిగాము ఓ షింటో వాడిని, ఒరే మీ ఓడికి కారు పంపాలనుకో ఎలా పంపుతారన్నాం. చాలా ఈజీ అండి పాస్టర్ గారు అన్నాడు. ఏంటి ఎలా పంపుతారు కారు అన్నాం. అన్నాడు ఒక కాగితం తీసుకుంటారట, ఆ కాగితంతో కారు తయారు చేస్తారట, దాన్ని అగ్గిపుల్లెట్టి గీసేస్తారు, అంటించేస్తారంట, అది బూడిదైపోద్దంట. ఇక్కడ ఆ పేపర్ కారు బూడిదైపోగానే ఒరిజినల్ కారు అక్కడికి వెళ్ళిపోద్దంట. నేను అన్నాను ఎవరి షోరూంలోంచి వెళ్ళిపోతుందరా? మరి షోరూంలో కారుకి ఆ ఖాళీ అవ్వాలి కదా, ఏమో ఎవరి దాంట్లోంచి వెళ్ళిపోతే మేము చూడలేం, కానీ అక్కడ ఒరిజినల్ ఇది బూడిది బ్యాచ్. ఇది దేవుని బిడ్డలారా, ఇదంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభుని పిలిచారట. బాబు యేసు బాబు, యేసు బాబు, యేసు బాబు అంటూ వచ్చాడు కోర్టులో. నీ సిద్ధాంతం ఏంటి నాయన? ఎక్కడ చూసినా నీకైతేలే, గోడ అంటూ ఉంటే చాలు, ఏంటి సువార్త రక్షణ, గోడ కనపడడం పాపం, ప్రతి గోడ మీద నీకైతేలే, ఏంటి అల్లులు, ఏంటి సంగతి ఏంటి బాబు? నీ సిద్ధాంతం ఏంటి నాయన అంటే ఆయన అన్నాడంట, నా సిద్ధాంతం ఏంటి పునర్జన్మ సిద్ధాంతం కాదు నాది, నా సిద్ధాంతం గాలిలో కలిసిపోయే సిద్ధాంతం కాదు, నాది బూడిది సిద్ధాంతం అంతకంటే కాదు, నాది తూకం మీద వ్యవహారం అసలే కాదు. మరి కాదంట నీదేంటంటే, నా సిద్ధాంతం ప్రకారం చచ్చిన వాళ్ళందరూ మరలా లేస్తారన్నాడట. జడ్జి గారు నిలబడి ఏంటి అంట, చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఎగుతారా ఏంటి? సముద్రంలో చేపలు తినేసిన వాళ్ళు, ఏమండి కాల్ చేసి బూడిద అయిపోయిన తర్వాత బూడిద తట్టుకెళ్ళి గంగలో కలిపేసిన వాళ్ళు, ఏమండి పాతేస్తే మట్టి అయిపోయిన వాళ్ళు మళ్ళీ అందరూ లెగుతారని నీ సిద్ధాంతమా? మా తాత చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, లెగుతారా అన్నాడట జడ్జి గారు. మీ అమ్మ మీ తాత కాదు, అందరు అమ్మలు అందరి తాతలు మొత్తం లెగుతారు అంటే. ఏంటి జడ్జి గారు ఆశ్చర్యపోయి, కోర్టులో కావాల్సిన ఏంటి సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు కదా, ఏది ఎలా లెగుతారో ఒకసారి లెగిసి చూపించన్నారట. ఆయన అన్నాడంట, లెగిసి చూపించాలంటే పని చేయండి, నన్ను చంపి చూపించండి అన్నాడట. దాన్ని చంపండి అంటే అప్పుడు జడ్జి గారు అన్నారంట, ఈయన్ని సిలువేసేయండి అన్నాడట. సిలువేసి చంపేసి సమాధి చేసిన తర్వాత 3వ రోజున లేచిపోయి వచ్చేసి జడ్జి గారు ఇదిగో ఇలాగ లెగుతారన్నాడంట. జడ్జి గారికి మెంటలో వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగునగా. అప్పుడు ఆయన అన్నాడట, ఒరే ఈ కేసులన్నీ తప్పురా అబ్బాయి, ఈడిదే కరెక్ట్ అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన మృతుల్లో నుండి లేచడం ద్వారా ఏం చేసేటండి, మనకు విశ్వాసానికి ఆధారం కలుగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పండి. ఒకసారి నేను కరపత్రాలు పంచుతున్నాను విశాఖపట్నంలో. మంచి మంట మీద ఉండేవాడిని. నేను సువార్త ప్రకటించకుండా పడుకోవడం అనేది సాధ్యం కాదు. సువార్త చెప్పకుండా పడుకునేవాడిని కాదు అసలు. కరపత్రాలు పంచుతుంటే ఒకడు నా దగ్గర నుంచి లాగేసుకుని పంచకముందే లాగేసుకుని నలిపేసి తొక్కేసి నా వంక ఎర్రగా చూస్తున్నాడు. ఎర్రగా చూసి అడిగాడు, ఇందులో దేని గురించి రాసి ఉంది అన్నాడు. నలిపేసి పడేసి నన్ను అడుగుతున్నావే చదవచ్చు కదా అన్నాను. నలిపేసి పడేసాడు, నన్ను అడుగుతున్నాడు ఇందులో దేని గురించి రాసి ఉందా అని. మరి నలిపేసి పడేసే బదులు చదవచ్చు కదా అన్నాను. చదవను కానీ ఇందులో యేసుప్రభు గురించే కదా అన్నాడు. అవును యేసుప్రభు గురించే ఉందా అన్నాను. నీకు ఆయన ఎలా పుట్టాడో తెలుసా అన్నాడు. తెలియపోవడం ఏంటి, బ్రహ్మాండంగా తెలుసా అన్నాను. ఏది చెప్పి ఎలా పుట్టాడో చెప్పా అన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మరియా అనే కన్యక గర్భము ధరించి యేసుప్రభుని కన్నదన్నాను. నీకేమైనా మెంటలా అన్నాడు. ఏ అన్నాను. పురుషులతో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు. నేను అన్నాను, మనుషులకైతే సాధ్యం కానీ
దేవునికి సమస్తము సాధ్యమే కదా అన్నాను. అంటే ఏమన్నాడు తెలుసా, ఇటువంటి తాడు బాంగోళ్ళు లేని కథలు ఎప్పుడు నమ్మకం, పిచ్చి పిచ్చి కథలు ఎప్పుడు నమ్మకం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పన్నాను. అడగమన్నాడు. కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాను. చెవులోంచి పుట్టాడు అన్నాడు. చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందా అన్నాను. ఆడికి మెంటలో చేసింది. చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందా అన్నాను. ఏంటి అలాగంటున్నావు ఏంటి అన్నాడు. మరి గర్భసంచి గోబలో ఉండాలి కదా అన్నాను. గర్భసంచి గోబలో ఉంటే ఇంత గోబ అయిపోదా, బిందె అంత ముఖం వేసుకుని తిరుగుతుందా గర్భవతి? ఆవిడ చూస్తే మనుషులు బతుకుతారు, చచ్చిపోరా డామ్ అని. నాకు మెంటలా నీకు మెంటలా అయ్యాలా? నోరు మూసుకుని వేసిపురం రమ్మకారా వచ్చేసాను. దేవునికి స్తోత్రం కలుగునని. దేవుని బిడ్డలారా, ఏదో పెద్ద తర్కం అనుకుంటారు ఏంటో. మొన్నోసారి రోడ్డు మీద వెళ్ళిపోతుంటే పెద్ద తాడు పెట్టుకుని అడ్డంగా నిలబడ్డారు. ఆడవాడు అడ్డంగా పెట్టేసి డబ్బులు వేయమంటున్నారు. నేను వేయనా అన్నాను. వేయకపోతే తల్లి ఒప్పుకోదు అంటున్నారు. నేనన్నాను ఎత్తే తండ్రి ఒప్పుకోడా అన్నా. తండ్రి ఎవడంటుంది, తల్లి ఎవడా అని. తల్లి ఎవరన్నాను. అదిగో కొండ మీద ఉందాను. అదిగో తండ్రి అన్నాను. ఏడాను ఎలా వెళ్ళిపోయినా అమ్మని. అదే వెళ్ళిపోవడం. దేవునికి స్తోత్రం. ఎత్తే తల్లి ఒప్పుకోదంట. మరి ఎత్తే కదా తండ్రి ఒప్పుకోడు. ఇక్కడ అయ్యకపోతే తల్లి ఒప్పుకోదా? దేవుని బిడ్డలారా, ఏ తర్కమైనా దేవుని ఎదుట నిలబడే అవకాశమే. జాగ్రత్త వినంటారు. ఇక్కడి నుంచి ప్రసంగంలోకి వెళ్తాను నేను. ఇదంతా ఇంట్రడక్షన్ సొమ్మా, ఇదే మరి ప్రసంగం అనుకునేది. హల్లెలూయా. బైబిల్ పక్కన జాగ్రత్త వినండి ప్రియులారా. ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోకపు జ్ఞాని ఏమయ్యను, ఈ లోకపు ఏమండి ఫిలాసఫర్ జ్ఞాని తర్కము ఏమయ్యను. ఈవేళ దేవుడెవరు ఏది కరెక్టు అని ఆలోచన చేస్తున్నారు. జాగ్రత్త వినండి. దేవునికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం, ఇఫ్ ఎనీబడి క్లెయిమ్స్ ద డివినిటీ, మొదటి లక్షణం ఏంటి తెలుసా? ప్రపంచ భవిష్యత్ అంతా ముందుగా చెప్పగలగాలి. అది దేవుని యొక్క లక్షణం. వ్యాజ్యమాడుడి అని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. నేను చెప్పినట్లుగా ప్రపంచ భవిష్యత్ అంతా ముందుగా నేను చెప్పినట్లు ఎవరైనా చెప్పగలిగితే నాకులాగా చెప్పండి అని పిలిచాడు. తగువాడమన్నాడు. ఆయన చెప్పాడు, ఈ లోకంలోనికి పలానా రాజ్యాలు రాబోతున్నాయి, పలానా రాజ్యాలు ఇంతకాలం పరిపాలించబోతున్నాయి, పలానా రాజ్యాలు ఈ విధంగా పతనమైపోతున్నాయి అని ఎలా చెప్పుకొచ్చాడు తెలుసా? మొదట బబులోను సామ్రాజ్యం రాబోతుంది. ఆ బబులోను సామ్రాజ్యాన్ని నెబుకద్నెజరు చక్రవర్తి స్థాపిస్తాడు, పరిపాలిస్తాడు. ఆ బబులోను సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత మాదీయుల పారసీకుల రాజ్యం రాబోతుంది. మాదీయుల పారసీకుల రాజ్యం అయిపోయిన తర్వాత గ్రీకుల సామ్రాజ్యం రాబోతుంది. ఆ గ్రీకుల సామ్రాజ్య అధినేత చనిపోయిన తర్వాత ఆయన రాజ్యము 4 భాగాలు అవుతుంది. 4 పంచుకుంటారని చెప్పాడు. అది అయిపోయిన తర్వాత అన్నిటికంటే బలమైన రాజ్యం ఒకటి రాబోతుంది. అది రోమా సామ్రాజ్యము. ఆ రోమా సామ్రాజ్యం అంతమ దినాల్లో దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది. ఆ రాజ్య స్థాపన 2000 సంవత్సరాలు పైబడి సువార్త అయిన తర్వాత దశరాజ్య కూటమి ఏర్పడుతుంది. దశరాజ్య కూటమి ఏర్పడినప్పుడు ఒక ప్రపంచ నియంత లోకంలోనికి వస్తాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలతో 7 సంవత్సరాలు సంధి చేస్తాడు. 7 సంవత్సరాలు సంధి చేస్తాడు కానీ 3.5 సంవత్సరాలకే సంధి బ్రేక్ అవుతుంది. అప్పుడు కడబోరం రోగగా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోకి వస్తాడు. ఇది క్వైట్ అడ్వాన్స్గా ప్రపంచ ఆరంభంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా తండ్రి అయిన దేవుడు చెప్పేశాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగానే బబులోను సామ్రాజ్యం వచ్చింది. నెబుకద్నెజరు పరిపాలించాడు. ఆయన అయిపోయిన తర్వాత మాదీయుల పారసీకుల రాజ్యాలు వచ్చినాయి.
ఏమండి, దర్యావేషు, అహశ్వరోషరాజు వీళ్ళందరూ కూడా పరిపాలించారు. దాని తర్వాత దేవుని బిడ్డలారా గ్రీకుల సామ్రాజ్యం వచ్చింది. ఆ గ్రీకుల సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆయన పేరు అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన పెళ్లి చేసుకోలేదు, ప్రపంచమంతా జయించాడు, కానీ దోమ కుట్టి చచ్చిపోయాడు. ఆయన తన సొంత ప్రజలు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజ్యాన్ని 4 జనరల్స్ పంచుకున్నారు. అందులో ఒకటి సెల్యూకస్ నికెటర్, రెండవది టాలమీ, ఇంకొక 2 జనరల్స్, 4 జనరల్స్ పంచుకున్నారు. ఆ సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత అన్నిటికంటే బలమైనటువంటి రోమా సామ్రాజ్యం వచ్చింది. ఈ రోమా సామ్రాజ్య స్థాపకుడు జూలియస్ సీజర్ అని మనం చెప్పొచ్చు. జూలియస్ సీజర్ అంటే చాలా బలాఢ్యుడు, గొప్ప చక్రవర్తి. ఆయన ప్రజాస్వామ్య సైన్యాలకు సర్వసేనాపతిగా జైత్రయాత్ర సాగించి విజయాలతో విచ్చేసి ప్రజానురాగాన్ని చోరగొంటూ ఉన్న ఉదాత్త నాయకుడిని ఎక్కడ నిరంకుశుడైపోతాడో ఈర్ష్య వలనో స్వాతంత్ర్య భంగభీతి వలనో హత్య చేయడం చేత కలిగిన దుష్ఫలితాలు ఎలా రోమన్ జాతికి కంటకప్రాయాలైనో నిరూపించే విషాదాంత నాటకమే జూలియస్ సీజర్ అని విలియం షేక్స్పియర్ గారు రాశాడు. దానికి తెలుగు డెఫినేషన్ మనోళ్ళు ఇచ్చారు. దేవుని బిడ్డలారా, జూలియస్ సీజర్ పుట్టినప్పుడే మొట్టమొదట కడుపు కోసి ఆపరేషన్ చేసి పిల్లోని తీశారు. అతని పేరు సీజర్ కనుకనే ఈ ఆపరేషన్కి ఏమని పేరు వచ్చింది? సెజారియన్ ఆపరేషన్. పాపకి సీజర్ అయింది. సీజర్ అంటే ఆడి పేరే. ఆడు బాగా పెరిగిపోతే కడుపులో డెలివరీ అవ్వకపోతే మొట్టమొదటిసారి కడుపు కోసి పిల్లోని తీశారు. ఆ జూలియస్ సీజర్ స్థాపించాడు రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం పతనమైపోయే దినాల్లో ప్రియులారా బెత్లెహేములో యేసయ్య జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. బెత్లెహేములో యేసు ప్రభు జన్మించి ఏమండి 34 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రారంభించాడు. ఆ సువార్త ఇప్పుడు రాజ్యమంతా ప్రపంచమంతా ఉంది. జాగ్రత్త వినండి. మొట్టమొదటిసారి యేసు క్రీస్తునాథుడు బెత్లెహేములో ప్రవేశించి గాడిద పిల్లనెక్కి బేదా బిక్కిల్ని వేసుకుని వచ్చి నేను రాజును అన్నాడు. దేవుని ప్రభువు పేరట వచ్చి రాజు స్తుతింపబడుగాక. ఏమండి మట్టలట్టుకుని బేదా బిక్కిల్ని వేసుకుని గాడిద పిల్లలు ఎక్కి నేను రాజునంటే జోకున్నారా? ఎంత జోక్ అండి. రాజు అంటే రాజ్యం ఉండాలి, కోటలు ఉండాలి, సింహాసనం ఉండాలి, సైన్యం ఉండాలి, గుర్రాలు ఉండాలి, రథాలు ఉండాలి, రాణులు ఉండాలి, ఉపపత్నులు ఉండాలి, లెక్కకు మించిన ఉపపత్నులు ఉండాలి. ఇది వైభవం అంటే. ఈయనకి గుర్రం లేదు, ఏమండి రాజ్యం లేదు, కోట లేదు, ఇల్లు లేదు, బేదా బిక్కిలు వేసుకుని ఈత మాట్లాడుకొని ఇదిగో రాజు అంటే పెద్ద జోక్ అంట. నవ్వలేక చచ్చారంట ప్రియులారా, దేవుని బిడ్డలారా. అయితే ఇంతవరకు ఉన్న రాజులు ఏమైపోయారో తెలియదు. వాళ్ళ రాజ్యాలు ఏమైపోయినాయో, వాళ్ళ కోటలు ఏమైపోయినాయో, వాళ్ళ సింహాసనాలు ఏమైపోయినాయో, వాళ్ళ సైన్యం ఏమైపోయిందో, దేవుని బట్టి వస్తే వంశావళులు ఏమైపోయినాయో, పుట్టగతులు లేవు. మొన్నే చదివాను, ఔరంగజేబు మునుమనురాలు ఎవరో అంట్లు తోముకుంటుందంట. ఏమండి ఎర్రకోట నాదే ఇచ్చేయమని కేసేసింది, ఎల్లు అవతలుగా అన్నారు. దేవుని బిడ్డలారా, రాజులు ఏమైపోయారో, రాజ్యాలు ఏమైపోయినాయో, వాళ్ళ సింహాసనాలు ఏమైపోయినాయో, వాళ్ళ ఇనప రథాలు ఏమైపోయినాయో, వాళ్ళ వైభవం ఏమైపోయిందో అడ్రస్ లేదు. గాడిద పిల్ల మీద వచ్చినాడు రాజ్యం. ఈవేళ లోకమంతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. యావత్ ప్రపంచమంతా ఆ గాడిద పిల్ల మీద ఎక్కున్నాడు సామ్రాజ్యం. మనమందరము ఆ రాజ్య సంబంధం. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని బిడ్డలారా, ఒక మాట అడుగుతాను. క్రైస్తవులు కానీ దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళని ఏమండి వీళ్ళు ఏమంటారు తెలుసా? తర్కవాదులు. మనకి తర్కం లేదంటారు. లాజిక్ లేనోడు, తర్కం లేనోడే దేవుణ్ణి నమ్ముకుంటాడు. ఎవరు నమ్ముతారండి దేవుణ్ణి? తర్కం లేనోడు, తెలివితేటలు లేనోడు, మంచి చెడ్డ తెలియనోడు దేవుణ్ణి నమ్ముతాడు. దేవుణ్ణి నమ్మాడంటే రీజనింగ్ లేదన్నమాట, అడిగి లాజిక్ లేదన్నమాట. అది వాళ్ళ యొక్క కంక్లూషను. అందుకనే ఈ సమాజాన్ని బాగు చేయడానికి సిద్ధపడిన వాళ్ళందరూ కూడా, సామాజిక కర్తలందరూ కూడా మొదట దేవుడు లేడనే కంక్లూషన్కి వస్తారు. పండితులు, ఉద్దండ పండితులు, దేవుడు ఉన్నాడు అన్నావంటే నువ్వు సమాజాన్ని బాగు చేయడానికి పనికిరావు. లేకపోతే కమ్యూనిజంలో పనికిరావు, లేకపోతే ఎథిజంలో పనికిరావు, లేకపోతే రేషనలిజంలో పనికిరావు,
లేకపోతే సమాజాన్ని బాగు చేయడానికి పనికిరారు అనే లెక్కలది. దేవుని బిడ్డలారా, అందుకనే గుర్రం జాషువా గారి ఏమంటే వాళ్ళు నాస్తికులు అయిపోవడం గల కారణం ఏంటంటే సమాజాన్ని బాగు చేయడానికి. ఆయన గుర్రం జాషువా గారు ఒక కవిత రాశారు, మంచి కవి. ఇది చెప్పేసి ముగించేస్తాను. ఆ కవిత్వం ఆ పోయం పేరు గబ్బిలం. విన్నవాళ్ళు ఆ పేరు విన్నవాళ్ళు చేయబోగతండి, గబ్బిలం. గుర్రం జాషువా గారు రాశారు. ఎంత సూపర్ అంటే అది. ఇక మళ్ళా దాని మీద 2 తెలుగు రాష్ట్రాలలో ఏ కవి కూడా దాన్ని క్రిటిసైజ్ చేయలేదు. ఆ దినాల్లో దళితులకు ఉన్నటువంటి బాధలు, ఇబ్బందులు, వాళ్ళ అంటరానితనం, అస్పృశ్యత, వాళ్ళ పేదరికం, వాళ్ళ నీచమైన బ్రతుకులు కళ్ళ కట్టినట్టుగా ఆయన ఆ గబ్బిలంలో రాశాడు. దాని వృత్తాంతం ఏంటి తెలుసా? ఒక దళితుడి ఇంటికి గబ్బిలం వస్తుంది నైటు. దళితుడి ఇళ్ళు అంటే తలుపులుండో, ద్వారబంధాలుండో, కిటికీలుండో, రెక్కలుండో, అన్నీ కన్నాలే. ఎట్నుంచి అయినా ఏమైనా రావచ్చు. ఒక గబ్బిలం వచ్చింది, చిన్న దీపం వెలుగుతుంది, దానికి చిమ్మినీ లేదు. ఏమండి, ఆ గబ్బిలం యొక్క రెక్కల చప్పుడికి ఆ దీపం ఆరిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు దీపం ఆరిపోయిన సందర్భంలో గబ్బిలంతో మాట్లాడుతున్నాడు ఆయన. గబ్బిలమా, ఇదిగో మా ఇంటికి వచ్చావు కదా, మా దీనస్థితి చూసావు కదా, ఎంత అడుక్కు తింటున్నామో, ఎంత పేదరికమో, ఎంత అస్పృశ్యతో, ఎంత అంటరానితనమో, ఎంత నీచమైన బ్రతుకుతున్నామో కళ్ళ చూసా వచ్చావు కదా మా ఇంటికి. ఓ పని చేస్తావా, నువ్వు శివాలయంలో శివుని దగ్గర వేలాడుతూ ఉంటావు కదా. శివుని దగ్గర వేలాడుతూ ఉన్నప్పుడు శివుని చెవి నీకు చేరువుగా ఉంటుంది కదా. అప్పుడు పూజారులు లేని టైం చూసి మా గోడంతా చెప్పవా, మాకు దేవాలయాలకు రావడానికి మాకు అవకాశం లేదు, మమ్మల్ని దేవాలయాలకు రానివ్వరు, మాకు ప్రవేశం లేదు, నువ్వు ఈ సాయం చేసి పెట్టు. నువ్వు శివాలయంలో శివుని విగ్రహం దగ్గర వేలాడుతూ ఉంటావు, శివుని చెవి నీకు చేరువుగా ఉంటుంది, పూజారి లేని టైం చూసి చెప్పు అంటూ ఆ పైంలో రాస్తాడు. బాణుడు దయించిన దారి తప్పేదేవేమో, లైటింగ్ వస్తే మళ్ళీ కళ్ళు కనపడి వెళ్ళిపో అని ఆయన రాస్తేనండి చాలా ప్రాచుర్యం కలిగింది, చాలా ప్రాచుర్యం వచ్చింది. ఎవరు దాన్ని క్రిటిసైజ్ చేయలేదు. మొట్టమొదటిసారి నేను ఒక్కడనే దాన్ని క్రిటిసైజ్ చేసి రాశాను. అయ్యా జాషువా గారు, నువ్వు కబురంపే పక్షికేమో కళ్ళు లేవు, ఆడికేమో చెవులు లేవు, చెవులు లేనోడికి కళ్ళు లేనిదంతో కబురంపి, అది ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు చెప్తుందో, ఎప్పుడు బాగుపడతావు, ఇది నువ్వు బాగుపడే రకమేనా? పూజారి లేని వేళ మరి గోజాడవలసిన పని ఏంటి అని చెప్పి నేను పద్యం రాశాను. గుడ్డి గబ్బిలముతో కబురంప గత్యంతరమేమి, వినని విగ్రహమునకు వివరింప విడ్డూరమేమి, పూజారి లేని వేళ మరి గోజాడనేలా, పరమ పూజారి అయి ప్రభు మన కొరకు రాగా, బంగారం లాంటి దేవుడు మన కొరకు రాగా, ఈ గుడ్డిదాంతో చెవుల్లోనుడు కబురం బాగుపడతావండయా, దేవుడిని నమ్ముకుండయా. బంగారం లాంటి దేవుడు వచ్చి మన దీనస్థితి చూసి మన భుజాల మీద చెయ్యేసి నేను మీ దేవుడిని అని పిలుస్తుంటే వెళ్ళకుండగా, నమ్మకుండగా ఏమిటి బాధ? ఆయన అంటున్నాడు. ఇంకో మాట రాశాడు ఆయన, ప్రతిమల పెళ్లి చేయుటకు 100,000 వెచ్చించుదురు కానీ దుఃఖిత మెదులైన పేదల పకీరుల శూన్య పాత్రలను చెయ్యి విదల్పరి ముక్కోటి దేవతలు ఎగబడ్డ దేశమందని రాశాడు. ఏమండి, ప్రతిమల పెళ్లి చేయడానికి 100,000 వెచ్చిస్తారు, దుఃఖిత మధులైన పేదల పకీరుల శూన్య పాత్రలను చెయ్యి విదల్పరి ముక్కోటి దేవతలు ఎగబడ్డ ఈ దేశమందని రాశాడు. నేను రాశాను, ఆడెవడో చెయ్యతపలేదని మనం బాధపడడం ఎందుకయ్యా? బంగారులని దేవుడు పిలుస్తున్నాడు. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల ఉంటారంటున్నాడు. సింహపు పిల్లలైనా లేముగొనని కానీ నన్ను ఆశ్రయించిన వారు లేముగొనని చెప్తున్నాడు. దేవుడు బిడ్డలారా, ఆయన నువ్వు అనేకులు ఇదిగో అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అధికంగా ఇస్తానని చెప్తున్నాడు. ఆయన మహదైశ్వర్యంలో నుండి మన ప్రతి అక్కర తీరుస్తానంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అంటున్నాడు. ఏమండి, ఆడెవడో చెయ్యదపలేదని నువ్వు బాధపడ్డమేంటే? బంగారాలని దేవుడు పిలుస్తూ ఉంటేనే నీ భోజనం బల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కలు ఉంటారు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏమండి, ఆయన గొప్ప దేవుడు అని నేను దేవుని బిడ్డలారా నేను క్రిటిసైజ్ చేసి రాయడం జరిగింది. ఈవేళ దేవుడిని పక్కన పెట్టి ప్రభువుని కాదని సమాజం బాగుపడడానికి అవకాశం లేదు. ఈవేళ యేసును మనం చేర్చుకుని దేవుని బిడ్డలారా నిత్య జీవానికి వెళ్ళాలి. ఆయనలో సకల సమృద్ధి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును.
ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని కోరుకున్నాడు. ప్రియా దేవుని సంగమా, ఇదిగో కనుక ఇవాళ నేను చెప్పే మాట, మీరు యేసు కథ చెప్పండి. ఎవరి కథ చెప్పాలి? యేసయ్య కథ చెప్పాలి. ఇంకో మాట చెప్తున్నాను, ఈ కథ ఎటువంటిదంటే మిగిలిన కథల్ని మింగేస్తుంది, నామరూపాలు లేకుండా మింగేస్తుంది ఈ కథ కనుక వచ్చిందా, నువ్వు గతంలో ఏ కథ నమ్మవో నాకు తెలియదు, కానీ ఈ కథ కనుక పబ్లిసిటీకి వచ్చిందంటే ఈ కథ మిగిలిన కథల్ని నామరూపాలు లేకుండా నమ్మేస్తుంది. చార్లెస్ స్పర్జన్ గారు రాశారు, దేవుని బిడ్డలారా, అహరోను కర్ర, మోషే కర్ర అండ్ ఐగుప్తు పాములు మింగేసినట్లుగా యేసయ్య కథ మిగిలిన కథలన్నింటినీ నామరూపాలు లేకుండా మింగేది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంకో విషయం చెప్పనా, ఈ కథ ప్రియులారా, ఈ కథ ఏ కులములో, ఏ గోత్రములో, ఏ దేశములో, ఏ జాతిలో ఎవరి పట్ల ఎలా వర్ణిస్తుందో, ఎలాగ వర్ధిల్లుతుందో మనం చెప్పలేము. ఈ కథ ఎక్కడ ఎలాగునా వర్ధిల్లుతుందో మనం ఊహించలేం ప్రియులారా. మన భారతదేశంలో ఈ కథని నాడార్ జాతి వారికి తీసుకెళ్లారు. ఎవరో నాడార్ జాతి వారు అనాగరిక ప్రజల వాళ్ళు, ఇప్పటికీ ఆడవాళ్ళు బ్లౌజ్ వేసుకోవడం తెలియదు వాళ్ళకి, అనాగరిక ప్రజలట. దేవుని బిడ్డలారా, ఎవరో ఒకరు తీసుకెళ్లారట యేసయ్య ప్రేమ కథ, యేసయ్య యొక్క ప్రేమ కథ తీసుకెళ్లారంటండి. ఎవరో చెప్పారంట. అందులో నుంచి వచ్చారు దేవుని బిడ్డలారా మహాభక్తులు. డిజిఎస్ దినకరణ్ గారు అందులోంచి వచ్చాడు. ఏమండి థియోడోర్ విలియమ్స్ గారు అందులోంచి వచ్చారు. ఏమండి ప్యాట్రిక్ జాషువా గారు అందులోంచి వచ్చాడు. ఏమండి ఆర్ స్టాన్లీ గారు అందులోంచి వచ్చాడు. ఏమండి ఎంతోమంది భక్తులు, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా నాడార్ జాతిలోంచి వచ్చారు. ఏ జాతిలో నువ్వు చెప్పిన కథ ఎలాగ ఫలిస్తుందో ఊహించలేను చెప్పినారా. ఎవరు పాలంగి చౌగారు చెప్పిందంట అమ్మాయి, ఓ చిన్న కథ, యేసయ్య కథ. ఆయన చెవిలో పడితే ఆయన యొక్క ఏమండి సంఘ సభ్యుల సంఖ్య 60 లక్షల మంది అంట. దేవుని బిడ్డలారా, ఈ కథ ఎవరు చెవిలో పడితే ఎలాగ ఫలిస్తుందో మనం ఊహించలేని కథ. దేవుని స్తోత్రం చెప్పండి. మనిషి అన్న తర్వాత ఏదో ఒక కథ నమ్మాలి. ఏ కథ నమ్మకుండా బ్రతకడం సాధ్యం కాదు. నువ్వు నమ్మే కథకి ఆధారాలు, సాక్ష్యాలు, రుజువులు ఉండాలి. ఏమండి ఇకపోతే ఈ కథ మిగిలిన కథల్ని మింగేస్తుంది. ఈ కథ ఏ దేశంలో, ఏ జాతిలో, ఏ కులములో ఎలా వర్ధిల్లుతుందో మనకి తెలియదు. ఈ కథ దేశాల్ని జయించుకుంటూ వచ్చేసిన కథ. రాజ్యాలే, దేశాలే, ఖండాలే ఈ కథ జయించింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంకా ఆఖరి మాట ఏంటంటే, కథ చెప్పేవాడు కథ సరిగ్గా లేకపోతే కథ కంచికి మనము ఇంటికి. కనుక కథ చెప్పేవాడు కథ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, లేకపోతే ఈ కథ ఫలించదు. ఒకసారి రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చిందట. అయ్యా, వీడు బెల్లం గడ్డలు తినేస్తున్నాడు, దయచేసి తమరు చెప్తే మానేస్తాడట అందరూ అంటున్నారు. దయచేసి అయ్యా పిల్లోడికి బెల్లం తినొద్దని చెప్పండి అన్నదట. ఆయన అన్నాడట, నిజం ఖచ్చితంగా చెప్తానమ్మా, వచ్చే నెల ఇదే తారీఖుని తీసుకురానడట. ఆవిడ అన్నదట, అయ్యా నేను రావాలంటే ఇంచుమించు 12 కిలోమీటర్లు నడవాలండి, ఎండనే రావడం చాలా కష్టం, దయచేసి ఓ మాట చెప్పండి, పిల్లోడికి బెల్లం తినొద్దానని చెప్పండి అయ్యగారంటే. చెప్తానన్నాను కదమ్మా, వచ్చే నెల తీసుకురానడట. ఎన్నిసార్లు చెప్పినా వచ్చే నెల ఈ తారీఖుని తెమ్మన్నాడట. ఇక పాపం తట్టుకోలేక ఆవిడ కాళ్ళు ఈడ్చుకుంటా ఎండనే, ఆ రోజుల్లో వాహనాలు లేవు కదా, నడుచుకుంటా 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి అయ్యగారి దగ్గర తీసుకొచ్చిందంట. అయ్యా ఇదిగోని తీసుకురమ్మన్నారు కదా, తీసుకొచ్చాను, పిల్లోడికి బెల్లం తినొద్దని చెప్పండి బాబు అన్నదట. ఆడన్నాడట, ఎవరే ఈ కాడి నుంచి బెల్లం తినకరా అన్నాడట. చెప్పేసి వెళ్ళిపోన్నాడట. ఆవిడ గొల్లు మండిపోయిందట. ఈ మొక్క చెప్పడానికి 12 కిలోమీటర్ల నుంచి నన్ను నడిపించుకొచ్చావు, ఆ మాట మొక్క మనం చెప్పలేవా అని బాధపడుతుందంట. అప్పుడు అన్నారంటే ఆయన, అమ్మ నువ్వేం బాధపడుతున్నావో తెలుసు, పోయినసారి చెప్తే బాగుండు కదా అనుకుంటున్నావు కదా, అయితే సమస్య ఏంటంటే అప్పటికే నాకు బెల్లం తినే అలవాటు ఉంది, నాది అదే జబ్బు అమ్మ, నేను మానేసి నెల అయింది, కనుక ఇప్పుడు చెప్తే పని చేద్దాం, అప్పుడు చెప్తే పని చేద్దామా అన్నాడట. దేవుని బిడ్డలారా, ఒక దేవుడిని ఎరగని వ్యక్తి అన్యుడికి అంత కమిట్మెంట్ ఉంటే మనం చేయని పనులు అవతలని ఏమండి చేయొద్దని చేయమని చెబితే
కథ పనిచేయదు. కానీ కథ చెప్పేవాడు కథ సరిగ్గా లేకపోతే కథ కంచికి చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యాజ్ టీడియస్ యాజ్ ఎ ట్వైస్ టోల్డ్ టేల్. చెప్తారా? మీదో మతం నాదో మతం, మీదో జన్మ అదో జన్మ ఏంటో నాకు అర్థం అవ్వలేదు. దేవుని బిడ్డ, యాజ్ టీడియస్ యాజ్ ఎ ట్వైస్ టోల్డ్ టేల్ అంటే ఏదైనా కథ 2 సార్లు చెబితే బోరు కొట్టేద్ది. చెప్పిందే చెప్పిన పాసరపల్లి దాసరని చెప్పిన కథ 2 సార్లు చెప్తే బోరు కొట్టేద్ది. కానీ యేసు కథ 40 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, చెప్పి కొలిది మాధుర్యము. దేవునికి స్తోత్రం కలుగునగాక. అనగననగరాగ మతిశైలు చునుండు తినగవేమో తీయగుండు. ఈ కథ 2000 సంవత్సరాల నుంచి ఏమండి చెబుతూ ఉంటే చెప్పి కొలిది మాధుర్యము. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ కథ ఎటువంటి కథ తెలుసండి? ఈ కథ ఎంత సెన్సిటివ్ అంటే దీని గురించి నెగిటివ్గా మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడినా మనకే మేలైపోతుందని మీడియా వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు, జాగ్రత్త. పొరపాటును కూడా యేసు ప్రభు పేరు ఎక్కడా పలకడానికి వీల్లేదని. అందుకనే మన సభలకి ఎన్ని వేల మంది వచ్చినా మన పేరు పేపర్లు వేయరు. వాళ్ళకు 100 మంది వెళ్తే పోటెత్తిన జనం. ఏమెత్తిన జనం అంట? పోటెత్తిన జనం అంట. ప్రియా దేవుని బిడ్డలారా, మన పేరు ఎత్తడానికి కానీ యేసయ్య ఊసి ఎత్తడానికి కానీ గడగడగా ఒడుగుపోతున్నారు దేవుని బిడ్డలారా. ఇది చాలా ఆకర్షణీయమైన నామము. దేవునికి స్తోత్రం కాదు. నేను పైకెత్తబడిన ఎడలా అనేకులను ఆకర్షించుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అన్నారు. కానీ అప్పటికి యేసు పైకెత్తబడలేదు. దేవుని బిడ్డలారా, నేను పైకెత్తబడిన తర్వాత ఏమండి, మోషే ఇత్తడి సర్పాన్ని పైకెత్తినట్టుగా అరణ్యములో నేను పైకెత్తబడిన తర్వాత అనేకులు నేను ఆకర్షించుకుంటాను అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దేవుని బిడ్డలారా, మరణమును గెలిచాడు. ఈ కథ యేసయ్య ప్రేమ కథ. ఏం కథ ఇది? ఇట్స్ ఎ లవ్ స్టోరీ. పనికిమాలిన మనల్ని, నాశన పాత్రులైన మనల్ని, ఎందుకు పనికిరాని మనల్ని యేసయ్య ప్రేమించి తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక దాసుని రూపం ధరించుకొని ఏమండి మనల్ని నరకపాత్రుల్ని ఏమండి మహిమతో నింపాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని బిడ్డలారా, మాట చెప్పనా? నేను చాలా సంవత్సరాల క్రితం గుంటూరు వెళ్ళాను పని మీద. ఏదో పని మీద వెళ్ళానండి. మహాసభలు జరుగుతున్నాయి చూశాను. సభలు జరుగుతున్నాయని చెప్పి వెంటనే బస్ దిగిపోయి ఆ మీటింగ్లో కూర్చున్నాను. అసలే నలుపు, దానికి తగ్గట్టు చీకట్లో కూకున్నాను. దేవుని బిడ్డలారా, డగ్లస్ డాడ్సన్ అనే ఒక బోధకుడు బోధ చేస్తున్నాడు, అమెరికన్ ప్రీచర్. డగ్లస్ డాడ్సన్ ఆయన పేరు. ఏమండి మీటింగ్ అయిపోయిన తర్వాత 1000 మంది ఉన్నారు. ఎలాగొచ్చాడో తెలియదండి. వచ్చి నా చేయి పట్టుకున్నాడు. నా చేయి పట్టుకుని, ఓ వే డిడ్ యూ కమ్ ఫ్రమ్ మ్యాన్, వాట్స్ యువర్ విట్నెస్, ప్లీజ్ గెట్ ఇన్ టు మై కార్, ఐ వాంట్ టు బి బిజీ విత్ యు టునైట్, షేర్ యువర్ విట్నెస్ అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, నీ సాక్ష్యం ఏంటి, కారుకు నీతో మాట్లాడాలన్నాడు. నేను అన్నాను, నువ్వు అడిగిన ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను, కానీ నాకు ఒక ప్రశ్న నువ్వు సమాధానం చెప్పాను. ఏంటది అన్నాడు. అందరినీ మానేసి నన్ను ఎందుకు కట్టుకున్నా చెప్పాను. అందరినీ మానేసి నన్ను ఎందుకు కట్టుకున్నా చెప్తే నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను అన్నాడు. నువ్వు పలానా చోట కూర్చున్నావు చీకట్లో, నా మనోనేత్రం తెరవబడింది, నీ మీద దేవుని ప్రకాశము, దేవుని వెలుగు నిలుచుంది అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, నేను వాక్యం చెబుతూనే ప్రార్థన చేస్తా ఉన్నాను, అతను కలుసుకోవడానికి సాయం చేయమనని. దేవుని బిడ్డలారా, అప్పుడు నాకు అర్థమైంది, దేవా నీవు నాకు ఇచ్చిన మహిమను వారికి ఇచ్చి తినని యేసయ్య అన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు నమ్ముకోవడం అంటే ఏంటి తెలుసా? ఆదాము కోల్పోయిన మహిమను యేసుక్రీస్తులో తిరిగి సంపాదించుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏమండి, ఎఫ్డబ్ల్యూ బ్రోడ్హామ్ అనేటువంటి ఒక ప్రాలిఫిక్ రైటర్ ఉన్నాడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అతని పేరు ఏమండి ఎఫ్డబ్ల్యూ బ్రోడ్హామ్ అంటారు. మంచి పుస్తకాలు రాశాడు ఆయన. ఆయన ఏం రాశాడు తెలుసా? ఏమండి, ఆదాము నడిచి వెళ్తూ ఉంటే క్రూర మృగాలు, ఏమండి పులులు, సింహాలు, ఎలుగుబంట్లు సాగిలి పడిపోయేటండి. దేవునితో మాట్లాడేవాడు, అంత మహిమలో ఉండేవాడు. ప్రతి సాయంకాలం చల్లపూట దేవునితో మాట్లాడుతూ అంత మహిమలో ఉన్నటువంటి ఏమండి ఆదామును చూస్తే, ఆదాము నడిచి వెళ్తుంటే ఏమండి క్రూర జంతువులన్నీ కూడా సాగిలి పడిపోయాట. అదే ఆదాము మా అమ్మ పండు తినేసి ఆ పండు మన తాత తినిపించేసింది కదా,
అది ఎప్పుడైతే తినిపించేసిందో అప్పుడు దేవుని బిడ్డలారా ఆ సాగిలి పడే జంతువులు కాస్త తరువుకు రావడం మొదలెట్టి అంట. దేవుని బిడ్డలారా ఎప్పుడైతే పాపం వచ్చిందో లోకువైపోయాడు. దేవుని బిడ్డలారా పాపం ఉంటే లోకువే ప్రియులారా. ఈవేళ మనల్ని అన్నీ కరిచేస్తాయి. ఒక కరిచేద్ది, తేలు కుట్టేద్ది, దోమ కరిచేద్ది. మనం అంటే లోకువైపోయాం. దేవుని బిడ్డలారా ఏం చేద్దంటే మహిమను ఏం అయిపోయాం, కోల్పోయాం. అందుకని ప్యారడైజ్ లాస్ట్లో మిల్టన్ అంటాడు ఓపెనింగ్ లైన్స్, ప్యారడైజ్ లాస్ట్ ఓపెనింగ్ లైన్స్ మిల్టన్ ఎవరు రాశాడు తెలుసా? Of man's first disobedience and the fruit of that forbidden tree, whose mortal taste brought death into this world and all our misery, till one greater man come and restore and regain the blissful seat. అని ఓపెనింగ్ లైన్స్ ప్రారంభమవుతాయి. till one greater man come and restore and regain the blissful seat. మానవుడు కోల్పోయినటువంటి ఆ ఆధిక్యత, ఆ దేవుని దగ్గర ఉన్న స్థానాన్ని మరలా తిరిగి యేసులో సంపాదించుకోవడానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. Of man's first disobedience and the fruit of that forbidden tree, whose mortal taste brought death into this world and all our misery, till one greater man come and restore and regain the blissful seat అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే దేవునితో ప్రియులారా మనం సంబంధం కలిగి ఉండడం, మహిమను కలిగి ఉండడం. మహిమ not less than anything, it is the glory of God. Never settle with less than the glory of God. You have to get back the glory of Adam and you can live a glorious life. మహిమగల జీవితం జీవించడానికి యేసులో మనకు సర్వాధికారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. న్యూజిలాండ్లో ఒకసారి వాక్యం చెప్తుంటే ఓ దొరసానమ్మ, అప్పుడు బాగా యంగ్ ఉండవండి, ఎగిరెగిరి చెప్తున్నావేంటి, ఎగిరెగిరి చెప్తున్నావు యేసు గురించి, మీ యేసే అంత గొప్పడా ఏంటి ఎగిరెగిరి చెప్తున్నావు అని కాలు రట్టుకోలేదు. కానీ అంత సీరియస్గా అడిగింది ముసలిదాన్ని కాదులే, యేసయ్య అంత గొప్పవాడా ఏంటి ఎగిరెగిరి చెప్తున్నావు ఏంటి అన్నది. అవును యేసయ్య గొప్పడే, యేసయ్య గొప్పడు, నాకు దేవుడు గొప్పడు అన్నాను. అంటే అన్నదే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏంటాడా అంది. దేవుడు అంటేనే ప్రార్థన వినేవాడు అన్నాను. ఇంతకీ నీ సమస్య ఏంటి చెప్పన్నాను. ఆవిడ అన్నదే మాకు 1000 ఎకరాల పొలం ఉంది, మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నన్ను వదిలేసిన తర్వాత ఇంకొక 1000 ఎకరాలు కొన్నాడు. ఈ 2000 ఎకరాల్లో స్ట్రాబెర్రీస్, గూస్బెర్రీస్, యాపిల్స్ పెంచుకుంటున్నాడు. నా పేరు చెప్తే అగ్గి మీద గుగ్గులం అయిపోతున్నాడు. నువ్వు ఎగిరెగిరి చెప్తున్నావు దేవుడు ఎంతడో అంతడోడు అని. నీ దేవుడు ప్రార్థన ఆలకించి మా ఆయన రప్పిస్తాడా అంది. ఇదా నీ కేసు అనుకున్నాను. ఏంటి మీ ఆయన పేరు చెప్పాను. చెప్పింది నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా దేశం కానీ దేశంలో ఉన్నాను నాయన, నా ధరావస్థ కోల్పోకుండా చూడు తండ్రి, నువ్వు గొప్ప దేవుడు అని చెప్పేశాను. ప్రభువా నాయన సహాయం చేయ. కాలరట్టుకోలేదు కానీ చాలా సీరియస్గా అడిగింది. ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పేశాను. నాయన నా డిపాజిట్లు కాపాడు తండ్రి, వేరే దేశాల నుంచి వచ్చాను ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలు పెట్టానండి. 1 నెలన్నర కావలేదు అనుకుంటాను. ఒక రాత్రి ఫోన్ చేసింది నాకు. యూ బ్లాక్ పాస్టర్ ఆఫ్ ఇండియా డోంట్ ప్రే మ్యాన్ అంది. నేను అన్నాను అన్నాను. మరి ఆవిడ సాగదీతే మనం సాగదీయమా? ప్రేయర్ రిక్వెస్ట్ వాళ్ళు అంత సాగదీతే ప్రేయర్ చేసి కూడా సాగదీయడా? యూ బ్లాక్ పాస్టర్ ఆఫ్ ఇండియా డోంట్ ప్రే మ్యాన్ అంది. నేను అన్నాను అన్నాను. నువ్వు ప్రార్థన చేయడం మొదలెట్టినప్పటి నుంచి మా ఆయన బొకేల మీద బొకేలు, కేకుల మీద కేకులు, చెక్కుల మీద చెక్కులు పంపేస్తున్నాడు. ఒకేసారి అంత ప్రేమ తట్టుకోలేకపోతే నాపే అందే ప్రార్థన. నేను అన్నాను మొదలెట్టిన దగ్గర ఆపడం జరగదని చేసేసాడు. వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మంటి ఘటంలో ఆయన మహదైశ్వర్యం నింపుతాడు. ఏం నింపుతాడండి? మంటి ఘటంలో మహదైశ్వర్యం నింపుతాడు. వీఆర్ పవర్ ప్యాక్డ్ పీపుల్. miracles will take place. Miracles will take place. Healings will take place. Things will change when we pray. We are power packed people with the glory of God. దేవుని సంఘం అంటే మహిమ కలిగిన సంఘం. దేవా నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఇది తాయెత్తు మహిమ కాదు. ఇదే మహిమ, దేవుని మహిమ, తాయెత్తు మహిమ కాదు. దేవుని బిడ్డలారా, ఈ మహిమగా మనం కోల్పోతున్నాం. మహిమ కనుక కోల్పోతే సంఘం ఈకాబోధ్ అయిపోద్ది. ఈకాబోధ్ అనగా ప్రభావము వెడలిపోయాను. ద చర్చ్ విల్ బికమ్ ఐకబోధ్. సమాజం మీద ప్రభావం చూపించలేము. దేవుని బిడ్డలారా, కనుక దేవుని మహిమ కలిగి ఉందాం. దేవుని కథ చెప్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ విశాఖపట్నం నుంచి పాస్టర్ గారు వచ్చి ఏం చెప్పాడు రాత్రి మీటింగ్ అంటే ఏం చెప్తారు? కథ చెప్పాలంట. ఎవరి కథ అది? యేసయ్య ప్రేమ కథ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరిది రామాయణం, మందేమో ప్రేమాయణం. దేవునికి స్తోత్రం కలుగును. మంది ప్రేమాయణం. హల్లెలూయా. సృష్టికర్త అని దేవుడు నన్ను ప్రేమించి తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచగా దాసుని రూపం ధరించుకుని వచ్చి నన్ను ప్రేమించిన నా యేసు ప్రేమ కథ. హల్లెలూయా.
ఆ ప్రేమ కథ యొక్క ప్రభావం అండి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే అని పాడుతూ ఉంటే ఒక దొంగమారి, ఎలాంటిదా యేసు ప్రేమ నన్ను తోలా నాడక తనదు జాలి చూపినదా, దొంగలను మార్చిన కథ, హంతకులను మార్చిన కథ, ఏమండి వ్యభిచారులు మార్చిన కథ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవులకు ప్రాణం పెట్టినటువంటి కథ, ఏమండి నిత్య నాశనాన్ని తప్పించిన కథ, మన పక్షంగా దేవుని కోపమును భరించిన యేసయ్య కథ. ఎవరికి కథ తెలియకుండా ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఉదయకాలం మంది విత్తినది మొలకెత్తునో, సాయంకాలం మంది విత్తినది మొలకెత్తునో మనకు తెలియదు. సమయం మనక అసమయం మనక కథ చెప్పడమే. దేవునికి స్తోత్రం కలుగునగా. మగోళ్ళ కంటే ఆడోళ్ళకి ఎక్కువ ఛాన్స్ కథ చెప్పడానికి. మమ్మల్ని ఎవడు ఇంటికి రానివాడు. మీరైతే వదిన ఏం వండామంటే వంటగదిలోకి వెళ్ళిపోవచ్చు. మమ్మల్ని గేటు దగ్గర రానివాడు తన్నేస్తారు. దేవుని బిడ్డలారా, మాకు ద్వారాలు మూసుకుపోతే ఆడోడు బయలుదేరాల. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాతుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు. హల్లెలూయా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటించిన లోకములో ప్రభు యేసుని ప్రేమ కథ ముగించేశాను. ఇదే నా ఆఖరి మాట, ఇదే ఆఖరి అబద్ధం. ప్రకాష్ సూడియన్, ఎక్స్క్యూజ్ మీ, ఓకే అయిపోయింది. ప్రకాష్ సూడియన్ అని మెడ్రాసులో రవి చక్ర ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ డైరెక్టర్, ఆయన ఇండియా డైరెక్టర్. ఆయన ఒకసారి విశాఖపట్నం వచ్చాడు. ఆయన వాక్యం చెబుతూ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మెడ్రాసులో క్రికెట్ మ్యాచ్ అవుతుందంట. క్రికెట్ మ్యాచ్ అవుతుంటే ఒక 9th క్లాస్ కుర్రాడు ఎలా తప్పించుకుని వెళ్ళాడో, పోలీసు వాళ్ళని తప్పించుకొని ఆడు గ్రౌండ్లో పరిగెత్తి వెళ్ళి కపిల్ దేవ్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడట. అప్పుడు కపిల్ దేవ్ మన క్యాప్టెన్ అట. కపిల్ దేవ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి పోలీసు వాళ్ళు కొడతన పరిగెత్తుకు వచ్చేసి ఇంకా స్కూల్ అందరికీ కూడా ఆ చెయ్యి వాసన చూపించుకోడట. నేను కపిల్ దేవుని కలుసుకున్నాను, కపిల్ దేవుని మీట్ అయ్యాను, కపిల్ దేవ్కి షేక్ హ్యాండ్ ఇచ్చాను, నా చెయ్యి కపిల్ దేవ్ వాసన వస్తుంది, కపిల్ దేవ్ వాసన వస్తుంది అని స్కూల్ అందరికీ చెప్పేసాడటండి. 3 రోజులు 4 రోజుల్లో చెయ్యి తడపలేదంట కపిల్ దేవ్ వాసన పోద్దని. కపిల్ దేవ్ వాసన పోద్ది చెయ్యి కడుక్కుంటే అని చెయ్యి తడపలేదటాడు. ఏమంటే ఆయన అన్నాడు, కపిల్ దేవుని కలుసుకున్నవాడు అంతమందికి చెబితే యేసుని కలుసుకున్నవాడు, యేసుని తెలుసుకున్నవాడు ఎలా మౌనంగా ఉండగలుగుతున్నావు? వాట్ ఎ ఛాలెంజింగ్ థింగ్ ఇట్ ఈస్. ఇఫ్ యు హావ్ రియల్లీ మెట్ జీసస్ క్రైస్ట్, కెన్ యూ కీప్ క్వైట్? ఇఫ్ యు రియల్లీ టేస్టెడ్ హిస్ లవ్, కెన్ యూ కీప్ క్వైట్? యెహోవా ఉత్తముడు అని తెలుసుకున్న తర్వాత నువ్వు మౌనంగా ఉండగలవా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య కథ చెప్దాం. ఏంటండి, ఎవరి కథ చెప్తాం? యేసయ్య. అప్పుడు ఇంతకీ ప్రాసంగం ఏంటంటే, మనిషి అన్న తర్వాత ప్రతివాడు ఏదో ఒక కథనే నమ్మాలి. ఏ కథ నమ్మకుండా బ్రతకడానికి అవకాశము లేదు. నువ్వు నమ్మే కథే నీ నిత్యత్వాన్ని శాసిస్తుంది. నువ్వు నమ్మే కథకి సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు ఉండాలి. ఏమండి, ఈ కథ మిగిలిన కథలని మింగేస్తుంది. ఏమండి, ఈ కథ చెప్పేవాడి కథ సరిగ్గా లేకపోతే కథ కంచికి మనము ఇంటికి. ఈ కథ ఎక్కడలా ఫలిస్తుందో మనకి చెప్పలేం. కనుక సమయం మనకు అసమయం అనక కథ చెప్పాలి. నాకైతే ముగించాలనిపించట్లేదు. నేను మిమ్మల్ని తట్టుకోలేక ముగించడమే తప్ప, మీ ముఖాలు చూడలేక ముగించడమే తప్ప నాకైతే కడుపు నిండా. ఆయన నమ్మిన వారి కడుపులో నుండి జీవజల నదులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో లెట్ us be challenged to declare the love of God. దేవుని ప్రేమ కథను చెబుదాం, నడుము బిగిందాం, కంకణం కడదాం. టైం వేస్ట్ చేయకండి ప్రియులారా. చాలా టైం వేస్ట్ చేస్తున్నారు మీరు. యేసయ్య కథ ఎవరో ఒకరి దాంట్లో చెప్పేయండి. దేవునికి స్తోత్రం కాదు. ఇక తప్పక ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.